యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. 19, 20 కలిపి చదువుదామండి, అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుతామండి కలిపి. అందరం కలిసి చదువుదాం. ఆ జీవులు కదులుగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవి పోవచ్చుండెను. జీవుకున్న ఆత్మ చక్రములకును ఉండెను కనుక అవి చక్రముల నుండి లేచాను. ఒకసారి అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం చదువుదామండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం అండి. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతాయి. నేను దాటలేనంత నది కనబడను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. మరి లేఖనాలను ఆయన దీవించి చేరవచ్చిన మనందరితో ఆయన మాట్లాడుగాక. దయచేసి అందరు కూర్చుందామండి. చేరవచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గడిచిన స్థితి కన్నా మరింత క్షేమకరమైన స్థితిలో మళ్ళా నిలబెట్టునుగాక. మరి నా కొరకు మీరు చేసిన ప్రార్థన బట్టి కూడా మీ కృతజ్ఞతలు. మరి ఇంకా దేవుడు ఇంకా లేవనెత్తవలసి ఉన్నది, లేవనెత్తుతాను నమ్ముతున్నాను. నాకు తెలిసి ఇది రెండు వారాల పైనే అవుతున్నది నేను బలిపీఠం మీద నిలబడి. ఇక నేను నాంగారు నిలబడతాను అనుకున్నాను ఈ రోజున. ఏదైనా మరి దేవుడు ఈ కొద్ది సమయం కూడా ఆయన కృప చొప్పున మనతో మాట్లాడగాక. టైం 8 అయిందండి, 8:15. 2 ప్రసంగాలు వినేయచ్చు నాకు తెలిసి. నేను చెప్పి వెళ్ళిపోతే నాంగారు వచ్చి కూడా ఇంకో ప్రసంగం చేయొచ్చు, కావలసినంత టైం ఉన్నది. మరి నా దగ్గర మరి దేవుడే కావలసిన తలంపులు ఇచ్చి ఆయన నడిపించిన గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఒక్కసారి అదే మనం చదివిన అదే గ్రంథం ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథానికి వద్దాం. 1వ అధ్యాయం 20వ వచనం చదువుదామండి. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవి పోవచ్చుండెను. జీవికి ఉన్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రమును లేచుచుండెను. ఎంతమంది కోరుతున్నారు ఆయనకున్న ఆత్మ మనకు కూడా రావాలని? ఆయన ఏ దిక్కుకు నడిపితే మనం కూడా అక్కడ ఎంత స్పష్టంగా ఉన్నదంటే ఆత్మ ఎక్కడికి పోవచ్చున్నదో అంటే వాటికంటూ తమ సొంత నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కానీ ఆత్మ ఏ దిక్కుకు నడిపితే జీవులు చక్రాలు అన్నీ ఒకే కుదుటున ఒకే స్థలానికి వెళ్తున్నట్లుగానే ఈ కాలంలో మనం ఎక్కడుకున్నామంటే 1000 ఏండ్ల పరిపాలన కొరకు నిర్ణయించబడిన వారు ఎంత ఉన్నారు? ఆత్మ నడిపించిన దిక్కునకే మనమందరము నడుచున్నట్లుగా పరలోకంలో ఏ దేవుడు ఉన్నాడో బలిపీఠం మీద అదే దేవుడు ఉండి, బలిపీఠం కింద అదే దేవుడు ఉండి, వర్తమానంతో ఒకే దిక్కులోనికి ఆయన మనం నడిపించిన గాక. ఎంతమంది మీరు యెహెజ్కేలు గ్రంథం మొత్తం చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సరే, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. యెహెజ్కేలు అంటే నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నగా సాధారణంగా అడుగుతున్నా. యెహెజ్కేలు ఎన్ని సంవత్సరాలకు పరిచర్యలోకి వచ్చుంటాడు? యెహెజ్కేలు 30 సంవత్సరాలప్పుడు కరెక్ట్గా దేవుడు అతన్ని సంధించడం ప్రారంభించాడు. అయితే మీరు ఈ 2 క్యారెక్టర్లు గమనిస్తే ఈ గ్రంథంలోనే, ఇప్పుడు యెహెజ్కేలు తర్వాత మీరు దానియేలు గమనిస్తే, ఇరువురు యెహెజ్కేలును దానియేలు ఒకే కాలానికి సంబంధించిన ప్రవక్తలు. ఒకరు జీవించిన కాలంలో మరొకరు జీవించారు. కానీ ఇరువురి మధ్యలో ఒక వ్యత్యాసం ఉన్నది. మీరు యెహెజ్కేలు గమనించినా దానియేలు గమనించినా ఇరువురు కూడా తమ సొంత దేశంలో ప్రవక్తలు కాదు, కానీ శత్రువు యొక్క దేశంలో ఉండి దేవుని ఆత్మచేత నింపబడిన వారండి. ఎందుకంటే దేవుడు వాగ్దాన దేశంలో అయినా దీవించగలడు, బయటికి వెళ్ళినా కూడా దీవించగలడు. బయట ఎప్పుడు దీవిస్తాడంటే ఆయన పంపితే దీవిస్తాడు, మనకు మనం వెళ్తే దీవించడు. కానీ ఆయన చిత్తమై పంపితే ఆయన తప్పగా అక్కడ కూడా తోడుగా ఉండి నిలబెడతాడు ఆయన. అయితే
ఒకసారి ఈ యెహెజ్కేలు ఒకసారి ఇతని క్యారెక్టర్ మనం గమనిస్తే ఇతని జీవితాన్ని, ఎప్పుడైతే ఈ బబులోను దేశానికి చెరగా తీసుకొని పోబడి ఉన్నాడో, యెహెజ్కేలు వెళ్ళే సమయానికి యెరూషలేం ఏమీ పూర్తిగా పాడు చేయబడలేదండి. ఇంకా దేవాలయం అక్కడే ఉన్నది, ఇంకా రాజు అక్కడ పరిపాలిస్తూనే ఉన్నాడు, ఇంకా అక్కడ జరగవలసిన కార్యాలన్నీ ఏదైతే యెరూషలేం దగ్గర ఇంకా రాజులు వెళ్తూనే ఉన్నారు, ప్రభుత్వం అంతా జరుగుతూనే ఉన్నది. కానీ అక్కడ జరిగింది ఏమంటే, దీన్ని ఏమంటారంటే ఫస్ట్ అటాక్ అంటారు. బబులోనీయులు ఈ యెరూషలేం మీదకి వచ్చి దాడి చేసినప్పుడు వారు మనం ఏమనుకుంటామంటే, చాలాసార్లు మనం కొన్నిసార్లు బైబిల్ క్లియర్గా చదవం, ఏది తింటామో అదే ఇదే అనుకుంటాం, కానీ వాస్తవానికి క్లియర్గా చెబితే కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, బబులోను రాజు నెబుకద్నెజర్ రాగానే యెరూషలేం మొత్తాన్ని సర్వనాశనం చేసేసి అందరిని తీసుకెళ్ళిపోయాడు. లేదండి, 2 సార్లు జరుగుతుంది అది. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మొత్తం అందరినీ టచ్ చేయడు దాంట్లో. అయితే మీరు అక్కడ గమనిస్తే అప్పటికి ఎవరైతే సింహాసనం మీద ఉండి అధికారం చేస్తూ ఉన్నాడో ఆ రాజు దగ్గరకు వచ్చినప్పుడు, ఈ బబులోను రాజు ఎప్పుడైతే అక్కడ శత్రువు చుట్టూ గట్టు ఉంచుతాడు అప్పటికి యెరూషలేంకి చుట్టూ. అయితే అప్పటికి దేవుడు వాక్యం కొన్నిసార్లు ఏమంటుందంటే, దేవుని యొక్క ఆత్మ ఎటు నడిపిస్తే మనము ఆ దిక్కుకు కానీ తిరగగలిగితే ఎంత విఫలమైన జీవితంలోనైనా దేవుడు మళ్ళా కృప చూపి పైకి లేవనెత్తగలడండి. ఆ రాజు దగ్గర ఏమవుతుందంటే, ఇప్పుడు శత్రువు వచ్చాడు, ఆగిపోవాలా, లేకపోతే వెళ్ళి యుద్ధం చేయాలా, లేకపోతే ఆగిపోయి నుంచొని చూడాలి. కానీ అక్కడ వాస్తవానికి లేఖనం దేవుని మాట ఏమంటున్నదంటే, నువ్వు వెళ్ళి లోబడిపో అంటుంది అక్కడ. కారణం ఏంటంటే, నువ్వు సరెండర్ అయిపో. ఎందుకంటే శత్రువుని రేపింది నేనే కనుక నువ్వు శత్రువుకు వ్యతిరేకంగా పోరాడలేవు. కారణం ఏంటంటే, మీరు ప్రవక్తను గమనించండి. ప్రవక్తగా చాలాసార్లు కొంతమంది ఫోన్ చేసి ఇట్లాగా మా పాప చనిపోతున్నది, దయచేసి వచ్చి ప్రార్థించండి అంటే, ప్రవక్త వెంటనే ప్రార్థించేవాడు కాదండి. అదే ప్లేస్లో మన పాస్టర్ గారు కానీ ఇంకెవరైనా కానీ ఉంటే మనం చాలా తప్పు అర్థం చేసుకున్నామంటే, మేము పిలిస్తేనే రారు, పాస్టర్ గారు వాళ్ళు పిలిస్తే వస్తారని. కానీ ప్రవక్త వెంటనే ప్రార్థనలో గడిపితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళమాకంటాడు. కారణం ఏంటంటే, అసలు అక్కడ అనుమతించిందే నేనైతే నువ్వు వెళ్తే నువ్వు శత్రువు కాదు, నాకు వ్యతిరేకంగా నిలబడుతున్నట్టు. అక్కడ ఎప్పుడైతే ఈ రాజుకు చెప్పంగానే ఫస్ట్ అతను ఏం చేస్తాడంటే సరెండర్ అయిపోతాడు. వెళ్ళి తను నెబుకద్నెజర్ ముందుకు వచ్చి ఉన్న పాలంగా నిలబడతాడు. ఏమంటే, ఇక నేను యుద్ధం చేయలేను. కారణం ఏంటంటే, అసలు నిన్ను రేపిందే దేవుడు. ఇప్పుడు నీకు విరోధంగా యుద్ధం చేస్తే నీకు చేసినట్లు కాదు, దేవుడితోనే యుద్ధం చేసినట్లు. కనుక ఇప్పుడు ఆత్మ ఏమంటుందంటే, పరిశుద్ధాత్మ ఇర్మియాలోకి వచ్చిన తర్వాత మీరు అక్కడ గమనించండి, మీరు ఆఖరికి చెరపట్టబడే సమయంలో కూడా ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, దేవుడు మీ పక్షాన లేడు. వాస్తవానికి దేవుడు ఇప్పుడు బబులోను రాజు రేపింది దేవుడే కనుక మీరు బ్రతకాలంటే మీకున్న ఏకైక కారణం ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళి సరెండర్ అయిపోండి. ఎంతమందికి అర్థమవుతుందో అండి? కొన్నిసార్లు నీకు వ్యతిరేకంగా శత్రువుని రేపిన తర్వాత సరెండర్ అవ్వమని చెప్పడు, కానీ కొన్నిసార్లు ఏమంటాడంటే, పరిస్థితి నేను ఆధీనంలో తీసుకునే వరకు నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకంటే నువ్వు సైలెంట్గా ఉంటే రంగం మీద కాయన వస్తాడని. అయితే అక్కడ రాస్తేమన్నా నువ్వు యుద్ధం చేయకి, ఇది నీ పని కాదు. మొట్టమొదట ఎవరైతే వెళ్ళి సరెండర్ అయిపోతాడో కొద్ది కాలం బందీ గృహంలో ఉంటాడు. కానీ తర్వాత తిరిగి దేవుడు వేరొక రాజుని తెచ్చిన తర్వాత బందీ గృహంలో ఉండి ఆ రాజును విడిపించి బయటికి తెప్పించి అతనికి మళ్ళా చెరబట్టలు. ఒకసారి మనం చూద్దాం దీన్ని. మొదటి రాజుల గ్రంథం ఫ్రెండ్స్ రాసి ఉంటాను. క్షమించండి, 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చదువుదామండి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు ధ్వంసం చేయట్లేదు, ఆలయాన్ని కూల్చట్లా, ఏమీ జరగట్లేదు, కానీ కేవలం అటాక్ మాత్రం జరుగుతుంది. చుట్టూ మొత్తం దాన్ని అంతా క్లోజ్ చేశాడు ఆ సిటీని. చదవండి. నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చాను. నెబుకద్నెజరు తానే దాని మీదకు వచ్చాను. అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని కింద అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజునొద్దకు రాగా బబులోను రాజు వీళ్ళు వెళ్ళి సరెండర్ అయిపోతున్నారు. ఏమంటే ఇంకా మేము ఇప్పుడు యుద్ధం చేయమని. చదవండి. బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతను పట్టుకొనేను. మీరు ఇక్కడ గమనించండి, పట్టుబడ్డా? శత్రువు పట్టుకుంటే ఏం చేస్తాడంటే చంపేస్తాడు.
కానీ అసలు తీసుకెళ్ళిన చంపకుండా దేవుడు ఆపి మళ్ళీ ఒక్కసారి అదే మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదవండి. 2 రాజులు 25:27వ వచనం. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 20వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదుకు చదవండి. తాను ఏలన ఆరంభించిన సంవత్సరమున బందీ గృహంలో నుండి యూదా రాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాటలాడి అతని పీఠమును బబులోనులోను తన యుద్ధనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశాను. ఇది మీరు గమనించండి. అంటే కారణం ఏంటంటే ఎంత బలహీన స్థితిలో ఉన్న దేవుడు ఏం కోరుతాడంటే మొత్తం కొన్నిసార్లు పరిస్థితులు అంతా కంప్లీట్ ఇక అయిపోయింది, ఇక ఆశ లేదనుకున్నప్పుడు కూడా దేవుడు ఏమంటాడంటే ఇప్పటికైనా నా మాటిని అడుగుతాడు ఆయన. అదేంటంటే అది కృప అండి. ఏమనంటే వదిలిపెట్టాలి, కానీ ఏమంటాడంటే ఇప్పటికైనా నా మాటిను, ఇప్పుడైనా నేను మళ్ళీ నేను పైకి లేవనెత్తగలను. అసలు పూర్తిగా విగ్రహాల చేత నింపబడి ఇప్పుడు కన్నాడు. ఏమంటే ఇప్పుడు నువ్వు సరెండర్ అయ్యావనుకో, ఒకరోజు ఇప్పుడు నువ్వు రాజుకు కాదు లోబడుతుంది, నా మాటకు లోబడ్డావు కనుక నెబుకద్నెజర్ నిన్ను మర్చిపోతాడు, కానీ నేను ఒకరోజు మళ్ళీ నిన్ను పైకి లేవనెత్తుతా, మళ్ళీ నేను ఆయుష్కాలం నీకు ఇస్తాను అక్కడ. అయితే ఇతనికి దానియాలకి చాలా వ్యత్యాసం ఉందండి. ఈ రాజు పాపానికి ఓడిపోయాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది పెడితే తిని బ్రతికాడు. కానీ దానియాలను గమనించండి, శత్రువు వచ్చి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాడు, కానీ అక్కడేమన్నాడంటే రాజా నువ్వు పెట్టే ఆహారం నేను తిన్నా. అక్కడ చెప్తున్నాడో చెప్పట్లేదు అది పోదు, ఆహారం కాదు కానీ నాకు ఎక్కడంటే నా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఎక్కడొస్తాయంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ ఆ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను కనుక మరి అంతకన్నా శ్రేష్టమైన ఆహారం తినిన వాళ్ళు లేని ఆ యొక్క ఫేస్లో గ్లో అనేది అసలు దాని వల్ల ఎలా వచ్చినదంటే అది ఫుడ్ ఇవ్వలేదండి. ఎవరు ఇవ్వాలంటే వాక్యమే. ఎంతమంది వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే ఈ ఫస్ట్ అటాక్ జరిగి అప్పటికి ఇంకా దేవాలయం ఉంది, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఈ మొదటి రాజు వెళ్ళంగానే నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే మరొక రాజుని ఆ రాజు స్థానంలో పెట్టి ఈ తీసుకెళ్ళిపోయిన గుంపుల్లోని వ్యక్తే యెహెజ్కేలు. అప్పటికి ఇంకా యెరూషలేం బాగానే ఉంది, అప్పటికి దేవాలయం అంతా బాగానే ఉన్నది. ఎప్పుడైతే యెహెజ్కేల్ని తీసుకొని ఈ స్థలానికి తీసుకొచ్చారో, అయితే ఇదే స్థలంలో ఇద్దరు ఉన్నారు, యెహెజ్కేలు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. అయితే నేను ప్రశ్న అడగవచ్చు, యెహెజ్కేల్కి దానియేలు తెలుసు అంటారా తెలియదు అంటారా? ఒకే స్థలంలో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు భక్తులే, ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వారే, ఇద్దరు మామూలు ప్రవక్తలు కాదు, వాళ్ళు చిన్న ప్రవక్తలు కాదు, పెద్ద ప్రవక్తలు వాళ్ళు దేవుని చేతులు. మరి ఒకరినొకరు వారు ఎరిగి ఉంటారంటారా లేదంటారా? అయితే మీరు గమనించండి, దానియేలు గ్రంథం అంతా చదవండి, ఎక్కడ మీకు యెహెజ్కేలు పేరు కనబడదు, కానీ యెహెజ్కేలు గ్రంథం చదవండి, దానియేలు పేరు కనబడుద్ది. ఎందుకయ్యా అంటే అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఈ ప్రజల కొరకు మొరపెట్టడానికి యోబు ప్రార్థించిన నేను ఆలకించను, దానియేలు మొరపెట్టిన నేను ఉన్నా లేదండి లేఖనం. ఒకరినొకరు ఎరుగుదురా అంటే ఎవరు ఫ్రెండ్ అవుతారంటే ఒకే రకం కలిగిన రెక్కలు కలిగిన పక్షులని ఒకే గూటుకు చేరు. అయితే గమనించండి, ఇదే ఒక్క రాజ్యంలోనే ఇద్దరు దేవుని చేత వాడబడుతున్నారు. ఈ వచ్చిన దానియేలునేమో తీసుకెళ్ళి రాజసింహ ఏదైతే రాజులు ఉంటారో దేవుడు వారి స్థానంలో పెట్టాడు అక్కడ రాజుల చుట్టూ. దానియేలు ఎన్నడూ వెళ్ళి చెరలో ఉన్న తోటి ఇశ్రాయేలుతో ఎన్నడూ మాట్లాడలేదండి. దానియేలు ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే అక్కడ ఉన్నదంతా అతనికి మంచి పోస్ట్ ఉన్నది, మంచి జాబ్ ఉన్నది. అయితే యెహెజ్కేలు ఎప్పుడు రాజుల మధ్యలో బాగా డబ్బు ఉన్న వారి మధ్యలో చదువుకున్న వీరి మధ్యలో లేడు. కానీ యెహెజ్కేలు కేవలం అందరూ ఆ సంఖ్యలతో వెళ్ళిపోతూ ఉంటే యెహెజ్కేలు కూడా ఆ సంఖ్యలతో పాటు వెళ్ళే వారితోనే వెళ్తున్నాడు. కారణం ఏంటి అంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. మీరు లేఖనాన్ని గమనించండి, కొన్నిసార్లు దేవుడు ఎందుకు అప్పగిస్తాడంటే మన అవిధేయత వాళ్ళు అప్పగించిన ఏ దేవుడైతే యెహెజ్కేలును పంపుతున్నాడో, ఏ దేవుడైతే దానియేలును యువతలకు తీసుకొస్తున్నాడో ఆయన లోకానికి ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. ఏమనంటే పరిస్థితి ఏదైనా స్థితి ఏదైనా ఆయన కొరకు నిలబడేవాడు ప్రతి కాలంలో ఒకడు నిలబడే ఉంటాడండి. అది అక్కడ నిలబడేదానికన్నా చెరలో నిలబడాలంటే హృదయంలో దమ్ము కావాలి అక్కడ నిలబడాలంటే. ఎందుకంటే చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు కూడా ఏమనాలంటే ఇప్పటికీ నేను యెహోవానే నేను ఆరాధించాలనుకుంటున్నా, ఇంకా మా దేవుడు సజీవుడే అని చెప్పగలం. మా రోగంలో కూడా నా దేవుడు ఇంకా స్వస్థపరచువాడే, సమస్తం బంధించినప్పుడు కూడా ఇంకా నా దేవుడు విడిపించగలిగిన దేవుడే, సమస్త అక్కర్లు ఉంటే కూడా ఇప్పటికీ నా దేవుడు సర్వశక్తిమంతుడే. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ యెరూషలేములో ఆరాధించడం గొప్ప కాదు, కానీ చెరలో ఆరాధించడం గొప్ప అండి. అయితే ఇరువురిని గమనించండి, ఒకరినేమో రాజుల మధ్యలో పెట్టాడు దేవుడు, ఒకరిని తీసుకొచ్చి చెరగా ఉన్న మధ్యలో పెట్టాడు. కారణం ఏంటంటే రెండు గోత్రాలు వేరు. దానియేలు గోత్రం ఏంటిదయ్యా అంటే యూదా గోత్రం, రాజవంశంలో నుండి వచ్చినవాడు దానియేలు. మరి యెహెజ్కేలు
యాజకుల గోత్రం, యాజకుడు అండి యెహెజ్కేలు. అయితే ఈ యెహెజ్కేలు ఎప్పుడైతే ఆ స్థలంలో నిలబడి ఉన్నాడో, కారణం ఏంటంటే దేవుడి శక్తి ఎన్నడూ తగ్గదు. ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు ఎప్పుడైతే మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ చుట్టూ చూసేవారికి ఎలా ఉన్నదంటే, ఈ మందసం అంటే హుప్ని ఫినహాస్ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు మందసంలో శక్తి లేదనుకుంటా, ఇదంతా వీక్ అయిపోయింది అన్నట్టు ఉన్నది. కానీ ఎప్పుడైతే అందరూ ఇలా అనుకుంటున్నారు, కానీ ఇశ్రాయేల్ మధ్యలో వెళ్ళే వరకు దేవుడు ఒక పాఠం మాత్రమే వారికి నేర్పుతున్నాడు. కానీ ఒక్కసారి ఆ సరిహద్దు దాటి ఫిలిస్తీన్ల మధ్యలోనికి వెళ్ళంగానే దేవుడు ఏం రుజువుపరుస్తున్నాడంటే, ఆఖరికి వారు పెట్టిన దేవతలు కూడా బోర్ల పడి మొత్తం చేతులు గాళ్ళు ఇరిగిపోయి ఉన్నాయండి. అయితే రెండో రోజు వాటిని సెటిల్ చేశారంటే ఏమనంటే మొత్తం దేనికి దాన్ని పార్ట్ అతికిచ్చి పైన పెట్టారు. మన దేవుడిని మనం లేపక్కర్లా, మన దేవుడు మనల్ని లేపే దేవుడు. ఆయన ఎప్పుడు మనం లేపాల్సిన అవసరం ఉండదండి. ఎప్పుడైతే ఇట్లా, కారణం ఏంటంటే వాళ్ళ పొరపాటును బట్టి జరిగింది, కానీ నా నిబంధన మాత్రం ఎన్నడూ తొలగిపోలేదు. ప్రవక్త ఒక మాట అంటాడు, ఏమనంటే ఈరోజు ఎంతమంది ఇక్కడ రక్షించబడిన వారు ఉన్నారు? పరిపూర్ణంగా నమ్ముతున్నారా? దేవుడు మిమ్మల్ని రక్షించాలని నమ్ముతున్నారా? అయితే నేను చెప్పినట్టు ఎంతమంది చెప్తారు మీలో? ఏమనంటే, బ్రదర్ పోయిన వారం వరకు నేను చాలా ఆత్మీయంగా బలంగా ఉన్నాను, కానీ గడిచిన రోజున ఓ పొరపాటు జరిగింది, నేను పడిపోయాను బ్రదరు, మళ్ళీ ఈరోజు నేను తిరిగి నిలబడ్డా. చెప్తామని చెప్పమా? ప్రవక్త అంటున్నాడు, దయచేసి అట్లా చెప్పకండి అన్నాడు. ఎందుకంటే చెప్పొద్దండి. ఆయన ఏమన్నాడంటే, అసలు నువ్వు గమనించగలిగితే, నువ్వు ఒక్కసారిగానే రక్షించబడితే, ఒక్కసారి ఎంతమంది నమ్ముతారు? మీ పేరు అక్కడ రాయబడి ఉన్నదని నమ్ముతున్నారా? ఒక్కసారి నువ్వు రక్షించబడితే నీ రక్షణ అనేది పోతుంది. ఎప్పటి వరకు? నీ విశ్వాసం నీలో నిలిచి ఉన్నంత వరకు నీ రక్షణ నీతోనే ఉంటుంది. అయితే నువ్వు పొరపాట్లు చేస్తావా? ఇక్కడ పరిశుద్ధులు ఎవరు నుండి చేతులు ఎత్తబాకండి, లేకపోతే నాలుంటే ఎవరు నుండి చేతులు ఎత్త. పొరపాటు చేస్తామంటే ఎన్ని చాలాసార్లు చేస్తూ ఉంటామండి. కానీ ప్రవక్త అంటాడు, నువ్వు చేసిన ప్రతి తప్పిదానికి నిన్ను కొడతాడంటే దేవుడు. కొడతాడా? కొడతాడు. మళ్ళా కొట్టి వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. మళ్ళీ తిరిగి వచ్చి నిలబెడతాడు. ఏమంటే ఆ పొరపాటు వరకు నీకు బుద్ధి నేర్పడం వరకే చేస్తాడు, కానీ నిబంధన మాటికి ఎన్నడూ తొలగదండి. అది ఇప్పుడుతో కదా, రక్తంతో చేసిన నిబంధన కనుక అది తొలగి అవకాశమే లేదు. అది ఎంతమంది ఆ నిబంధనలో ఉన్నామని నమ్ముతున్నారు? ఎప్పుడైతే యెహెజ్కేలు ఈ స్థలంలో నిలబడి ఉన్నాడో, చెర మధ్యలో ఉన్నాడు. దానియేలుకి ఇతనికి చాలా వ్యత్యాసం ఉన్నది. కంపేర్ చేయడం మరి వద్దులేండి, అది ఇంకొంచెం టైం మళ్ళీ తీసుకుంటుంది. సబ్జెక్ట్ని కొంచెం హిట్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఎప్పుడైతే ఈ స్థలంలో నిలబడ్డాడో, దేవుని ఆత్మ అతన్ని దర్శించేటప్పుడు దాదాపు 5 సంవత్సరాల చెరలో నిలబడి ఉన్నాడు. అలాగే వచ్చాడు, ఏమీ తెలియదు. అసలు యెహెజ్కేలు స్థానంలో మనం కానీ ఉంటే లేవు, కానీ ఒకవేళ ఉండుంటే అంటే మీరు దేవునికి విరోధంగా ఏ పొరపాటు చేయలేదు, దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పిదం చేయలేదు, కానీ మీరు నేను యెరూషలేములో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ లోపల దేవుడు యెరూషలేము మీద శాపాన్ని బట్టి మిమ్మల్ని నన్ను కూడా సంఖ్యలు వేసేసి అక్కడ నుండి మనం లాక్కుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మనలో వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, దేవుడు ఉన్నాడా? అసలు నా జీవితం చూశాడా? కానీ యెహెజ్కేలు గమనించండి, వెళ్ళిన 5 సంవత్సరాల వరకు దేవుడు ఒక మాట మాట్లాడట్లేదు. అక్కడ చెర మధ్యలో ఉన్నాడు. అక్కడ ఎక్కడున్నాడో ఒకసారి మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం చదవండి అన్న. 30వ సంవత్సరము 4వ నెల చదవండి అన్న. 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఎక్కడున్నాడండి? కెబారు నదీ ప్రదేశమున. అదే మీ ఫోటోలు చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎత్తైన ప్రాకారాలు ఉండి అక్కడ ఏదైతే ఇలా కాలువలుగా నదులు ప్రవహిస్తూ ఉంటావో అందరిని ఇలా కూర్చోబెడతారు, చెరలో ఉన్న వాళ్ళందరినీ. అంటే ఒక బానిసని తీసుకెళ్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఒక పొరపాటు చేయనోడిని 5 సంవత్సరాలు దేవుడు ఒక మాట మాట్లాడకుండా అలా కూర్చోబెట్టి శత్రువులు అధికారం చేస్తూ ఉంటే ఇక మనమైతే అందుకే దేవుడు ఇప్పుడు పెట్టినట్టున్నాడు మనల్ని. అసలు మన పరిస్థితి మామూలుగా ఉండదు అక్కడ. ఎందుకంటే మనకు జరిగే చిన్న చిన్న వాటికే అసలు మనం ఏం చెప్పగలం, మన ఫేస్ ఎక్స్ప్రెషన్ చెప్పేస్తుంది మొత్తం. మీరు గమనించండి, మన జీవితాల్లో పెద్దవి అనుమతించక్కర్లేదు, దేవుడు చిన్నది అనుమతిస్తే చాలు. ఎవరు చెప్పక్కర్లే. ఎవరు చెప్తారంటే లాంగ్ ఫేస్ వస్తుందంట. అంటే ఏమనంటే ఈ గడ్డ మిమ్మల్ని కిందకి దిగిపోతుంటుంది, ఇది ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది, ఈ కళ్ళిళ్ళ దగ్గర లాంగ్ ఫేస్ వస్తుందట. కానీ యెహెజ్కేలు ఎంత బాధపడుతూ ఉండాలి అసలు ఆ స్థితిలో. రాజుల మధ్యలో చూడండి, కొన్నిసార్లు మనకి కంపారిజన్ వస్తుంది. ఏమనంటే ఇదే పొరపాటు ఆ విశ్వాసం చేస్తే దేవుడు ఏం చేశాడు, ఇదే పొరపాటు నేను చేస్తే నన్ను ఏం చేశాడు
అంటే వాళ్ళని ఎక్కువ కొడితే ఒకళ్ళు మిమ్మల్ని ఎక్కువ కొడితే మన ఉద్దేశం ఏంటి వాళ్ళు కూడా ఎక్కువ కొట్టబడాలి. ఒకవేళ ఒకే చర్చిలో ఇద్దరు విశ్వాసులు ఉన్నారు, ఇద్దరు నమ్మకంగా ఉన్నారు, దేవుడు ఒకరిని ఆర్థికంగా గణపరిచాడు అనుకోండి, ఒకరికి సామాన్యంగా ఇస్తే మనకు ఎలా ఉంటుందంటే నేను ఏ పాపం చేశా. మరి మీరు గమనించండి, ఒకే దగ్గర దేవుడు యెహెజ్కేలుని పెట్టాడు, ఒకే దగ్గర దానియేలుని పెట్టాడు. దానియేలుని తీసుకెళ్లి రాజగృహంలో పెట్టాడు, యెహెజ్కేలుని తీసుకొచ్చి చెరలో ఉన్న వారి మధ్యలో పెట్టాడు. కారణం నువ్వు ఏ స్థితిలో ఉన్నా అక్కడ దీపంగా వెలగాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఏ స్థితిలో అక్కడున్న దానియేలు ఎవరంటే దేవుని కొరకే, ఇక్కడున్న యెహెజ్కేలు ఎవరంటే దేవుని కొరకే. కానీ యెహెజ్కేలు విశ్వాసం ఎక్కడ చలించిపోవట్లేదండి. చెరలో ఉన్నాడు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమీ తోటి విశ్వాసులు కాదు. మనకేమయ్యా అంటే మనకి ఏదైనా బాధ జరగంగానే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తాం. ఏమనంటే వాళ్ళను పలకరించలా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ నాకు హెల్త్ బాగాలేదు అనుకోండి, హెల్త్ బాగోపోతే ఒక వారం తర్వాత చర్చకు వచ్చాను అనుకోండి, నన్ను ఎవరు మీరు అలా చేయలేదు, ఉదాహరణ చెప్తున్నా. ఒకళ్ళని వస్తే ఎలా ఉంటుందంటే నేను అంటే మనందరి ఫీలింగ్స్ అవన్నీ. ఒకవేళ ఎవరు బ్రదర్ మన పలకరించలేదు అనుకోండి, కళ్ళని వెళ్ళిపోతాయి ఆయన మీదకి. ఏమనంటే పలానా వాళ్ళు అడిగారు నన్ను, పలానా వాళ్ళు అడిగారు, కానీ ఈయన నన్ను అడగలేదు. అరే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మనల్ని అప్పగించే వాళ్ళు కాదే. కానీ యెహెజ్కేలు చుట్టూ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, ఇశ్రాయేలీలు. వారు కఠిన హృదయంతో నింపబడ్డారు, వారు దేవుడికి పూర్తి వ్యతిరేకంగా నిలబడ్డారు. వారు దేవుడు ఏమంటాడంటే రాతి హృదయం అంటే హృదయం వాళ్ళది. దేవుని స్తుతించేవాళ్ళు లేడు, ఆదరించేవాళ్ళు లేడు అక్కడ. అంటే అక్కడ నిలబడి యెహెజ్కేలు ఏం బాధపడు చెప్పేవాళ్ళు లేడు, అందరూ దేవుని తిట్టేవాళ్ళే. కానీ అప్పటికి యెహెజ్కేలు ఎలా ఉన్నాడంటే 10,000 మంది ఇటుపడినా సరే, వేల మంది ఇటుపడ్డా సరే నాతో దేవుడు ఇంకా నిలబడి ఉన్నాడని. ఖడ్గం యెహెజ్కేలు ఏమి చేయలేకపోతున్నది, కాబట్టి యెహెజ్కేలుతో దేవుడు అక్కడ కూడా నిలబడి ఉన్నాడని. ఇప్పుడు యెహెజ్కేలు కార్యం ఎలా ఉన్నదంటే ఏ కెబారు నది ప్రదేశం అక్కడ నిలబడి అలా చూస్తుంటే, ఇది గడిచిన దినాల్లో నాకు ఒక నాంగారు అనుకుంటే ఒక వీడియో లింక్ షేర్ చేశారు. అది యానిమేషన్ చేశారు. అంటే యెహెజ్కేలు గ్రంథంలో ఏదైతే మనం ఈ కెబారు నది దగ్గర ఈ కెరూబుల్ని మీరు ఎంత చదివినా మీరు చదవండి, చదవక ముందు మనకి ఎంత తెలుస్తుందో చదివిన తర్వాత కూడా అంతే తెలుస్తుంది. చక్రాలు పైన ఇది ఏం అర్థం కానట్టుంటుంది, కానీ దాన్ని అర్థమయ్యేట్లు తీశారు. చూడంగానే నాకు అంటే ఒక్కసారి ఒళ్ళు గగుడ్పుచ్చినట్టు, అమ్మో అసలు చాలా అద్భుతంగా తీశారు దాన్ని యానిమేషన్. దాంతో యెహెజ్కేలు ఎప్పుడైతే అలా నిలబడి ఉంటాడో చెరలో అందరి మధ్యలో ఉంటాడు, అందరిలాగా పాత బట్టలు వేసుకుంటాడు, దుమ్ము కొట్టుకుంటా అలా నడుచుకుంటూ ఎప్పుడైతే వెళ్తాడో ఒక్కసారి సడన్గా. కారణం ఏంటంటే ఇది గడిచిన నెలలో సేవకులు పంచుకున్నది కొంచెం కలుస్తున్నది ఈ బిట్టు. ఏమంటే మనకి ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు కళ్ళ ముందు జరిగింది మాత్రమే చూస్తాం, కానీ ప్రవక్తలు కళ్ళ ముందు కనబడేది కాదండి. ఒకే సమయంలో మనల్ని చూడగలరు, ఒకే సమయంలో మన పాత జీవితాన్ని కూడా చూడగలరు. వారు 2 డైమెన్షన్ ఒకేసారి చూసే శక్తి ఉంటుంది. మనం కూడా చూస్తామా? కానీ కొన్నిసార్లు ప్రవక్త వివరిస్తాడు దాన్ని, ఆ కన్స్ట్రక్షన్ కూడా బాడీ డిఫరెంట్గా ఉంటుందని, మనస్సాక్షి ఉపమనస్సాక్షి అనే దాన్ని వివరించేటప్పుడు. అయితే ఎప్పుడైతే యెహెజ్కేలు చెరలో ఉన్నాడో ఒక్కసారిగా తుఫాను రేగుతుంది. ఎక్కడ? చెరలో అందరి మధ్యకి రేగట్లేదు, అందరికీ సామాన్యంగా ఉన్నది, కానీ యెహెజ్కేలుకి ఒక్కడికి మాత్రమే కనబడుతుంది. ఏమనంటే మీరు గమనించండి, ఎప్పుడు ఆత్మ సంబంధికి లోకంలో ఎక్కడ ఉన్నా సరే నీకు ఎల్లప్పుడు ఆత్మ సంబంధమైనవి మాత్రమే నేను తాకుతూ ఉంటాయి అవి, ఎందుకంటే నీకు దానికి ఒక సపరేట్ రిలేషన్ ఉంటుంది కనుక. ఎప్పుడైతే బలమైన తుఫాన్ ఇలా వీస్తూ ఉన్నదో చూస్తూ ఉన్నాడు, అగ్నిలా కనబడుతున్నది, కెరూబులు ఒకదానికొకటి. బ్రదర్ ఏ ప్లేస్ ఇది? కెబారు నది ప్రదేశం. ఒకసారి కీర్తనల గ్రంథానికి వద్దాం, 137వ అధ్యాయం చూద్దాం, 1వ వచనం చదువుదామండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న చదవండి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి. మనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఒకవేళ టైఫాయిడ్ అందనుకోండి, మనతో మీరు పాడే సియోను కీర్తన ఒకసారి వినిపించుడి అంటే మన సితారాలని చెట్టుకి ఎక్కేస్తాయి. అసలు ఈ జ్వరంలో ఆరాధించేది, జ్వరంలో స్తుతించేది ఒకే ప్రదేశం. ఒకళ్ళు ఏమంటున్నారంటే ఏమని పాడగలం ఇక్కడ అంటున్నారు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడని. కానీ అదే బబులోను నది ప్రదేశాల దగ్గర ఒకరి మాటికి ఆత్మలోనికి వెళ్ళిపోతున్నారండి. ఏమంటే ఒకే పరిస్థితి విశ్వాసిని ఒక రూపంలో తీసుకొస్తుంది, ఒకే పరిస్థితి అవిశ్వాసిని ఒక రూపంలోనికి తీసుకొస్తుంది.
ఎంతమందికి అర్థమైనదా అండి? ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఏమయ్యంటే ఒకే పరిస్థితి అండి. మీరు గమనించండి, శద్రకు మేషకు అబేద్నెగోలు నిలబెట్టినప్పుడు నెబుకద్నెజర్ ఏమన్నాడంటే, మీరు కానీ ఈ విగ్రహానికి నమస్కరిస్తే, అరే ఒకే పరిస్థితి కదా. అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలతో ఉన్న లక్షల మంది యూదులు నమస్కరిస్తున్నారు అక్కడ, కానీ వీరెందుకు నమస్కరించట్లా? ఒకే శ్రమ, ఒకే నింద, ఒకే అవమానం ఒక మనిషిని అవిశ్వాసగా చూపిస్తుంది. అదే దాంట్లో విశ్వాసగానే నిలబెడతాడండి. శత్రుఘ్న మేషకు అబేద్నెగోలు ఎవరు ఆపలేపారు. అక్కడ కూడా ఏమన్నారంటే, మా దేవుడు అగ్నిలో పడినా సరే ఆయన ఇంకా మమ్మల్ని సంరక్షించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. ఏ సుదర్శన్, మరి మీరు కూడా అలలాగా అనొచ్చు కదా అంటే, లోపల ఏ విత్తనం ఉంటే శ్రమ ఆ విత్తనాన్నే బయటికి తీసుకొస్తుందండి. ఎంతమంది ప్రభు బబులోని నదుల యొద్ద ఉన్నా సరే మా సితారాలు అక్కడ ఉండకూడదు, కానీ మా సితారాలు మ్రోగుతూనే ఉండాలి. ప్రభువు నీకు వందనాలయ్యా. వ్యాధి వచ్చింది, వ్యాధి కన్నా నువ్వు గొప్పవాడు అయ్యా. శ్రమ వచ్చింది, శ్రమ కన్నా నువ్వు గొప్పవాడు అయ్యా. నిందున్నా, నింద కన్నా నువ్వు గొప్పవాడు అయ్యా. ఏ విధమైన కార్యమైనా నీకన్నా గొప్పదేది లేదు. అవన్నీ తాత్కాలికమే కదా. అయితే గమనించండి, సేమ్ ప్లేస్ అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఆ స్థలంలో దేవుని యొక్క దర్శనాన్ని గమనిస్తూ ఉన్నాడు, ఈ కెరూబులు ఒకదానికొకటి రావడం గమనిస్తున్నాడు. అది చాలా, అంటే మనం చదివితేది అర్థమయ్యే కార్యం కాదండి. ఎందుకంటే అసలు ఊహించడానికి కష్టం. మీరు కానీ ఆ లేఖనాలన్నీ చదివితే, అంటే మన కనుల ముందు ఇలాంటి దర్శనం చూస్తే, ఎందుకంటే మీరు గమనించండి, కొన్నిసార్లు మీరు ఇప్పుడు అది చదివితే మీరు ఎవరైనా కింద పడిపోతారా? ఎవరు పడరు. ఎవరైనా పడతారా? ఇగో 4 రెక్కలు చూశాను కెరూబులు, మీరు పడరు. కానీ మీరు గమనించండి, అదే కార్యంలో యెహెజ్కేలు ఎందుకు పడిపోతున్నాడు? మనం చదివిన దానికి చూడడానికి చాలా వ్యత్యాసం ఉన్నది అక్కడ. అది బహుభీకరమైన దృశ్యం. అది ఎప్పుడైతే భీకరమైన దృశ్యాన్ని యెహెజ్కేలు చూస్తున్నాడో, అతను అక్కడ కనబడుతున్నది వివరంగా రాస్తున్నాడు. ఏమనంటే, ఆ ఆత్మ, ఏ ఆత్మ? ఒకే ఆత్మ, జీవులో ఉన్న ఆత్మే చక్రాలకి ఉన్నది కనుక, ఏటైతే దేవుని ఆత్మ నడిపిస్తూ ఉన్నదో ఒకదానితో ఒకటి ఒక స్థలంలో నుండే వెళుతున్నాయి ఇవన్నీ. ఎంతమంది కోరుతున్నారు, ప్రభువా మేము ఒకరితో ఒకరు మేము కలిసినట్లుగా, నీతో మేము ఏకీభవించినట్లుగా, ఆత్మ ఎక్కడికి పోతున్నదో ఈ పరిచయం కూడా అదే దిక్కునికి వెళ్ళినట్లుగా. కారణం ఏంటో, పరిశుద్ధాత్ముడు ఎన్నడూ ఒక స్థలంలో సేఫ్టీ ప్లేస్లో వదలడండి. పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు మనల్ని అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే, ఈ విషయంలో నువ్వు మరొక విషయంలో అప్డేట్ అవ్వాలి. ఎంతమంది ఇక్కడ కీప్యాడ్ ఫోన్లు వాడేవాళ్ళు ఉన్నారు? ఓకే. ఎంతమంది టెలిఫోన్ వాడేవాళ్ళు ఉన్నారు? వాడచ్చుగా, అప్డేట్ అయ్యాం. నువ్వు ఎలా అప్డేట్ అయ్యావు? స్పిరిచువల్లో కూడా అప్డేట్ అవ్వాలి కదా. అప్డేట్ ఎక్కడి నుండి వస్తుంది అంటే, పరలోకం నుండి వస్తుంది. అది పరిశుద్ధాత్మ వైఫై కనెక్ట్ అయినప్పుడు సమయానికి దేవుడే మనకు ఆయన అనుకున్న రూపంలోనికి ఆయన అప్డేట్ చేస్తాడు. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే ఆత్మ నడిపిస్తూ ఉన్నది, ఇక్కడ నిలబడినప్పుడు మొట్టమొదటిసారి ఎక్కడ వివరిస్తున్నాడంటే, ఇక్కడ చెప్తున్నాను. అదేంటంటే, కెబారు నది యొద్ద నేనుండి దర్శనాన్ని గమనించాను. కానీ ఇదే యెహెజ్కేలు దర్శనం వెంబడి చూసిన తర్వాత చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు కెబారు నది యొద్ద దేవుడు పెట్టట్లేదు, కానీ దర్శనంలో చూడంగానే మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఇంకో దేవుని యొక్క ఆలయం ఇంకోటి నిర్మించబడబోతున్నదా? ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన ఇంకో దేవాలయం ఉంటుందండి. ఎంతమంది ఎరిగిన వాళ్ళు ఉన్నారు? ఇంకో దేవాలయం ఒకటి దేవుడు మళ్ళా అక్కడ ఉండబోతున్నది, అది సిద్ధమైపోతున్నది. దానిలో యెహెజ్కేలు ఎప్పుడైతే చూస్తున్నాడో అక్కడేముంటుందంటే, ఎక్కడైతే ఆ బలిపీఠం ఉంటుందో బలిపీఠానికి దక్షిణ దిక్కున ఈ బలిపీఠం క్రింద నుండి నీరు ప్రవహించడం ప్రారంభించినది. ఇది కెబారు నది కాదు. ఇది ఏమన్నది అంటే, మీరు గమనించండి, లోకంలో ఏ నదైనా ఎక్కడికి వెళ్తుంది? చివరికి పొలంలోకి వెళ్తుందా? ఫైనల్గా ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత వాటర్ తెచ్చుకుంటాం వెనక్కి. అక్కడికి వెళ్తే ఏమైపోవాలి? మొత్తం స్మాష్. కానీ ఇక్కడ ఈ నది ఉన్నది యెహెజ్కేలు చివరి అధ్యాయంలో చెప్తున్నాడు, కెబారు నది కాదు ఇది, ఇది ఇంకో నది. ఈ నదికున్న ప్రత్యేకత అంటే, ఇది కానీ సముద్రాన్ని తాకితే సముద్రం నీరు అప్పటి వరకు వాడబడదు, కానీ ఈ నది కానీ సముద్రాన్ని తాకితే సముద్రం నీరు కూడా మంచి నీరు అయిపోతుందండి. నేను నమ్ముతున్న ఆ జీవనదే ఒకప్పుడు ఈ సముద్రాన్ని తాకింది. ఇది ఒకప్పుడు ఇతని వాళ్ళు ఎవరికి ఉపయోగం లేదు, కానీ ఆ జీవనది ఎప్పుడైతే ఈ సముద్రాన్ని తాకినదో ఈ లోపల కూడా దేవుడు మంచి నీరుని పుట్టించడం ప్రారంభించాడని. ఎంతమంది మిమ్మల్ని కూడా ఆ జీవన తాకాలను కోరుతున్నారు? కారణం ఏంటంటే, అది నేను కొన్ని జియోగ్రఫికల్గా చూస్తే అది మృత సముద్రం. వాటిని వివరించుకుంటూ వచ్చారు. మృత సముద్రం వీటిని మీరు గమనిస్తే అక్కడ ఏ జీవన్ని పడినా, జీవమున్న ఏది పడినా ఏమవ్వాలంటే మరణించిపోవాలి. లోపల లిక్విడ్స్, లోపల యాసిడ్స్ చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. దాని చుట్టూ ఏమనంటే మనం చెట్లు ఊహించలేం,
దాని చుట్టూ ఒక ఏమనంటే ఇంప్రూవ్మెంట్ మనం ఊహించలేమంటే ఏమనంటే మీరు గమనించండి, ఏ సిటీ అయినా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా నీటి వనరులు ఉండాలి. ఎంతమంది ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పాడు ఒకసారి, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వాడడం అలవాటు కదా, వెళ్ళిన తర్వాత నాకు ఒక బకెట్ నీళ్ళు ఇచ్చారు, లోపలికి వెళ్ళి బ్రష్ చేసుకొచ్చాను, వచ్చిన తర్వాత స్నానానికి నీళ్ళు అడిగితే ఇందాడిచ్చి నీళ్ళు ఏమైనా అన్నారు. అదండి మొహం కడుక్కున్నానండి, పళ్ళు తోముకోవడానికి అది నీకు ఇచ్చింది, నువ్వు వాటితో పళ్ళు తోముకోవాలి, నీ కాలకృత్యాలు తీర్చుకోవాలి, నువ్వు స్నానం కూడా చేసి రావాలి. ఎందుకంటే మనకున్నట్టు నీరు లేదు అక్కడ. నీరు ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కానీ నీరులో ఏమి ఉండాలంటే జీవం ఉండాలి కదా, నీరు సారవంతంగా ఉండాలి కదా. ఎలీషా కాలంలో అడిగారు, అయ్యా ఈ నీరు ఉన్నది కానీ సారవంతం లేదంటే, గిన్నెలో ఎప్పుడైతే ఉప్పేసి ఇచ్చాడో దేవుడు చచ్చిపోయిందని కూడా తిరిగి మళ్ళీ జీవానిచ్చి దేవుడు బ్రతికించాడని. అయితే ఇక్కడ గమనించండి, ఈ జీవనది, ఎంతమంది కెబార్ నది యొద్ద ఉందాం అనుకుంటున్నారు, ఎంతమంది ఈ జీవనది యొద్దకు వద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు నడిపిస్తారంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించేదండి. ఏస్కేల్ కెబార్ నది యొద్ద ఉండి కానీ ఏడ్చుండుంటే ఈ జీవనది చూసేవాడు కాదు. కానీ ఇక్కడ కూడా నిలబడేమన్నాడంటే, ఓ దేవా ఇక్కడే నేనున్నా సరే నువ్వు ఇంకా నాతో ఇక్కడే ఉన్నావయ్యా, శ్రమలో ఉన్నా నువ్వు యెహోవా షమ్మా, నీ సన్నిధి మాకు ఇంకా తోడుగానే ఉన్నది. దేవుడు కెబార్ నది యొద్ద నుండి జీవనది యొద్దకు తీసుకొస్తున్నాడు ఆయన్ని. ఎంతమంది ఇక్కడ నుండి ఆ జీవనది యొద్దకు పోవడానికి సముద్రం ఎంత ఉప్పుకున్నా లెక్క కాదు, కానీ జీవనది ఒక్కసారి తాకితే లేఖనం ఎంత స్పష్టంగా చెప్పుద్దంటే చచ్చిన చేపలు కూడా తిరిగి బ్రతకడం ప్రారంభిస్తాయట, చుట్టూ సమస్త ఫలవృక్షాలు తిరిగి రావడం ప్రారంభిస్తాయంట. సుదర్శ కారణమే, ఎక్కడి నుంచి వస్తుంది ఆ జీవనది? ఈరోజు నిన్ను నన్ను బ్రతికించింది ఎక్కడి వస్తుంది జీవనది? ఇక్కడ నుండి వస్తుంది. కనుకనే అనేక ఉప్పు జీవితాలు దేవుడు సారవంతంగా దేవుడు మార్చాడండి. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు ఆత్మైన మనల్ని స్థితిలో నిలబెట్టినది. కెబారు నది యొద్ద లేము కానీ మనం ఎక్కడున్నామంటే ఇప్పుడే ఉన్నానని నమ్ముతున్నాను నేను జీవనది యొద్ద. ఆ జీవనది ఎక్కడికి వెళ్తే అక్కడ జీవమే ప్రవహిస్తుందండి. అవునంటారా? అదే జీవనది ఎప్పుడైతే లాజరు సమాధి దగ్గరికి రాగానే చనిపోయి ఉన్న లాజరుని ఎప్పుడైతే ఆ జీవనది తాకినదో, లాజరు చనిపోయలేడు కానీ మళ్ళా సజీవ భూమిలో దేవుడు నిలబెట్టాడని. అవునా? నాయన విధవరాలు యొక్క కుమారుణ్ణి అదే జీవనది తాకంగానే ఎంతమంది కోరుతున్నారు, ఓ ప్రభువా చచ్చిన మా బ్రతుకులు ఆ జీవనది ద్వారా మళ్ళా చిగురించునుగాక, తిరిగి మాలో ఆ జీవం పొంగునుగాక. ఎక్కడి నుండి? కెబారు నది కాదు ఇది చేసేది. ఒకసారి చదువుదామా దీని గురించి? యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం  ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయండి? ఉన్నాయి అందరి దగ్గర. ఎంతమంది ఇష్టపడుతున్నారు? జీవనదిని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ వ్యాధి ఏదైనా సరే ఈరోజు అడగచ్చేమనంటే, అయ్యా ఒక్కసారిగా నా జీవనది ఈ కూటంలో నన్ను తాకితే ఇక్కడ నేను చచ్చిన వాడుగా వెళ్ళను కానీ, రోగగ్రస్తుడిగా వెళ్ళను కానీ, నాలో కూడా జీవం వచ్చి ప్రతి వ్యాధికారం ఇక్కడే నశించిపోయి నేను స్వస్థపరచబడి స్థలం నుండి నేను వెళుదును గాక. ఒక్కసారి మనం చదువుతామండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతామండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా నువ్వు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఎద్దరికి తోడుకొని వచ్చాను. ఒక్క నిమిషం అండి. నది ఎద్దరికి ఎందుకు తీసుకొచ్చాడు అతన్ని? ఏమయ్యా అంటే నది ఎద్దరికి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఒకప్పుడు నది ఏవతలు నిలబడి అడుగుతున్నాడు ఏంటిది అని. సరే 1000 మూరలు నడువు అన్నాడు. చీలమండలం వరకు తాకింది. కొంచెం ముందుకెళ్ళన్నాడు. మోకాల వరకు తాకింది. ఇంకొంచెం ముందుకెళ్ళన్నాడు. ఆమె ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఇక ఏదైనంత లోపలికి పోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే లేచిన తర్వాత అంటున్నాడు మళ్ళా నది యువతలకి తీసుకొస్తాడు. ఇదేంటో నీకు చెప్తాను యువతలకి. చదవండి. నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనబడాను. ఒకప్పుడు లేవండి. చదవండి బ్రదర్. ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనబడాను. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు
మంచినీళ్ళుగా అగును. ఎక్కడ ఉన్నదా అండి అది హిస్టరీలో? నది నీరెళ్ళి సముద్రంలో పడితే నది పాడైపోద్ది. కానీ ఇక్కడ ఏమంటుందంటే నది నీరెళ్ళి సముద్రంలో పడితే సముద్రమే బాగయ్యేది. ఇక్కడ ఎన్ని సముద్రాలు ఉండి ఉన్నాయో, ఒకప్పుడు మురికి జీవితాలతో, ఫలించలేని జీవితాలతో, మన వల్ల మనకు ఉపయోగం లేదు, మన వల్ల ఇంకోటికి ఉపయోగం లేదండి. కానీ ఆ జీవనది ఎప్పుడైతే నిన్ను తాకినదో నీ వల్ల నీకు ఉపయోగం ఉంటుంది, నీ వల్ల ఇంకోటికి కూడా ఉపయోగం ఉంటుంది. అవునా? చిన్నదాని వల్ల సాక్ష్యం చెప్తున్నదా? చిన్నది వెళ్ళి అక్కడికి వెళ్ళి అయ్యా యజమానికి ఏమైనది? నా యజమానికి ఇక్కడంతా కుష్టి. నీకో విషయం చెప్పనా, ఈవిడ ఇప్పుడు చచ్చిపోయిన సముద్రం అదేమంటే జీవనది తాకిన సముద్రం కనుక ఇక్కడ నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా దీనికి రాదు. ఏమంటే నువ్వు ఓపీలు కట్టుకుంటూ ఉంటావు. మళ్ళా మొత్తం అయిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే నీకున్న సమస్య పోలేదని చివరిలో తెలుస్తుంది. కనుక జీవనది మా ఇంకా యెరూషలేములో మీరు మమ్మల్ని తీసుకురావాలనుకున్నారు, కానీ ఇశ్రాయేల్ మధ్యలో ఇంకా జీవనది ప్రవహిస్తూనే ఉన్నదయ్యా. ఎందుకంటే జీవనదికి మార్గాన్ని ఇచ్చే ఎలీషా వారి మధ్యలో ఉన్నాడు కనుక ఇక్కడ ఎంతమంది జీవనదికి ఇతరులకు ఇవ్వడానికి ప్రభు నన్ను మార్గంగా వాడుకోనైనా నాలో నుండి జీవనది వెళ్ళి మరొకరిని తాకునుగాక. ఏమైంది? కుష్ఠరోగం. ఎంతమంది ఆయన వల్ల ఉండాలని కోరుతున్నారని చదువుదామన్నా. 9వ వచనం చదువుతాం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల, ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములనియు బ్రతుకును. వేగంగా వస్తుందా? నువ్వు వేగంగా అడిగితే వేగంగానే వస్తుంది. 10 రోజులు కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఏమంటే ప్రభు నువ్వేమన్నావంటే మిమ్మల్ని పరిచర్యకి వెళ్ళే ముందు శక్తి ఆకాశం నుండి పరమ నుండి మేము పొందుకోవాలన్నావు. దయచేసి మాకు సహాయం దయచేయండి. అప్పుడు బలమైన వీచే గాలి వంటి శబ్దం చిన్నగా రావట్లేదండి, వడిగానే తాకుతున్నది ఆ స్థలాన్ని. ఎప్పుడైతే అది వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. 1-2 చేపలు కాదండి. ఏమంటే కొన్నిసార్లు ఎతుకుతుంటారు, మా ఆఫీస్ పక్కన ఉంటాయి ఆ నీళ్ళ కుంట దగ్గర చేపలు ఒకటి చేపలు పట్టండి 2 ఓడుకుండవు అక్కడ. కానీ ఈ జీవనది కానీ తాకితే అబ్బో ఈ చేపలన్నీ ఒకప్పుడు ఎక్కడున్నాయో. ఒక్కొక్క చేప ఒక్కొక్క దగ్గర ఉన్నదండి. ఒక్కొక్క చేప బారి దగ్గర ఉన్నది. ఒక్కొక్క చేప ఏమనంటే చచ్చిన చేప, ఒక చేప ఎక్కడో ఉన్నది. కానీ ఎప్పుడైతే జీవనది తాకిన తర్వాత ఈ చచ్చిన చేపలను తిరిగి దేవుడు జీవాన్ని ఇచ్చి నిలబెట్టిన తర్వాత ఇప్పుడు 1-2 చేప విస్తారంగా కనబడుతున్నాయి ఆ సముద్రంలో. చదవండి అన్న. ఈ నది ఎక్కడికి పోరునో అక్కడ సమస్తమును బ్రతుకును. బ్రదర్, అది ఎక్కడికి పారినా సరే అది ఏదైనా బ్రతకాల్సిందే. ఆమేన్. చదవండి అన్న. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎన్గ్లాయిము పట్టణము వరకును చేపల పట్టువారు దాని పక్కన నిలిచి వలలు వేయుదురు. ఎవరు నిరుత్సాహంతో వెళ్ళరు. ఎవరికి కావాల్సిన చేపలు వాళ్ళకి వస్తాయి. చదవండి. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. అన్ని రకాల చేపలు ఉండును. ఒక్కసారి 12 చదువుతామన్న టైం సమయంకి. నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు. ఇప్పుడు జరగలేదండి. ఇప్పుడు అన్ని ఆకులు వాడిపోతున్నాయి, కానీ రాబోతుంది ఏ ఆకు వాడిపోదు. ఇప్పుడు వాడిపోని ఆకు లేదు, అప్పుడు వాడిపోయే ఆకు ఉండదు. అప్పుడు ఆకే కాదు, ఇక్కడున్న ఏ ఆకు కూడా వాడిపోతుంది. ఇక్కడ ఎన్ని ఆకులు వాడిపోతున్నాయో. మరి ఎందుకని జుట్టు కలర్లు మారిపోతున్నాయి? ఎందుకని పొట్ల ముందుకు వస్తున్నాయి? ఏమవుతున్నాయి? నేల రాలిపోతున్నాయి. కానీ ఒకరోజు రాబోతున్నది. నేల రాలదు కానీ అది జీవవృక్షం అంటుకొనే నిలబడతాయి ఈ ఆకులని. చదవండి అన్న. వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు. అసలు ఆ మాట చదువుతుంటే ఎలా ఉన్నదంటే జీవనది తాకితే కాయ రాలదు కదా, కాయ ఎప్పటికీ రాలదు, నిలబడి ఉంటుంది అక్కడ అది. ఆమేన్. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో ఎందుకని ఈ నది చేయగలుగుతుంది? కారణం ఏంటంటే ఎక్కడ నుండి వస్తుందో చెప్పు. నది ఏమైద్దో అని మనం చెప్పగలుగుతాం. సుదర్శన్ ఎందుకని అనేక మంది విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది ఆ నది? వర్తమానం ఎక్కడి నుండి వస్తున్నది? లేఖనం చెప్తుంది పరిశుద్ధ స్థలములో నుండి వస్తున్నది. కనుక సంఘ శాఖలు చేయలేని వర్తమానం ఈ అంతకాల వర్తమానం చేయగలుగుతున్నది. ఇది ఎక్కడ ఆ పరిశుద్ధ స్థలంలో నుండి వస్తున్నది. కనుకనే చనిపోయిన ప్రతిదాన్ని బ్రతికిస్తున్నది. ఇది
అందువల్ల ఇక్కడ ఎవరు చచ్చిన సిద్ధాంతాలు లేం, కానీ మనం ఏం కోరుతున్నామంటే మనం నమ్మేది ఒకటండి, ఏమంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమైన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన నిన్న స్వస్థపరిస్తే ఈ రోజు స్వస్థపరుస్తాడు. ఆయన ఎంతమంది నిలబడి స్వస్థత లేదన్నా మనం నమ్ముతాం. ఏమనంటే మనకొచ్చే జీవనది పరిశుద్ధ స్థలంలో నోటి వస్తుంది కనుక మన హృదయాన్ని కూడా మార్చి ఆమేన్ అనేట్టు చేస్తున్నది. అది చదవండి అన్న. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. ఆమేన్. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఎంతమంది కోరుతున్నారండి? కెబార్ నది వద్ద ఆగిపోదామా? కెబార్ నది వద్ద శ్రమ ఉన్నది, కానీ దేవుడు అన్నాడు, ఓ ఎస్కేల్ నువ్వు బాధపడవాకు, కెబార్ నది నిన్నేం చేయలేదు. కారణం ఏంటంటే జీవనది రాబోతున్నది అక్కడ. ఇది శత్రువుల దేశంలో ఉన్నది, అదైతే రాబోయే రాజ్యంలో ఉన్నది. అది ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? అయితే మీరు గమనించండి, ఇక్కడ ఇంకో కొంత సమయం తీసుకుంటాను నేను. అలసిపోయారా? నేను అలసిపోవాలి. ఒక్కసారి 1వ అధ్యాయానికి వద్దామండి. ఒకటి ఏడా? ఓకే. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అది పోవలసిన వైపునకే అవి పోవచ్చుండెను. జీవుకున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవుకున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువుగా ఇవి నిలిచాను. ఆమేన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఈ అనుభవం దగ్గర నుండి ఏమైనా దేవుడు మనం తీసుకెళ్తాడా? మన శక్తి కాదు, నడిపించే దేవుడు ఉన్నాడు. అయితే ఎవరు తీసుకెళ్తున్నారు యెహెజ్కేలుని కెబారు దగ్గర నుండి జీవనది దగ్గర వరకు? ఏ ఆత్మ అయితే ఆ జీవుల్లో ఉన్నదో, ఏ ఆత్మ అయితే చక్రాల్లో ఉన్నదో, ఏ ఆత్మ అంతటిని ఒకవైపుగా నడుపుతున్నదో అదే ఆత్మ యెహెజ్కేలుని కెబారు దగ్గర నుండి జీవనది వరకు దాన్ని తీసుకెళ్తున్నదండి. ఎంతమంది ఉన్నారు నాతో పాటున? సరే, నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా. ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మన మధ్యలో? దేవుడు నడిపిస్తాడా? మనల్ని నడిపించాడా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆయన నడిపించాడు కనుకనే కదా. ఎందుకు ఒప్పుకున్నాం? ఆయన నడిపించాడు కనుకనే కదా. అయితే మీరు గమనించండి, ప్రవక్త ఏంటంటే మీ జీవితంలో దేవుడికి ఉన్న లక్షణం ఏంటంటే, ఒక కార్యాన్ని ఆయన చేయాలంటే కొన్నిసార్లు ఆయనే రంగం మీదకి రాడు, కానీ మనల్ని నడిపించడానికి ఒక మార్గదర్శిని పంపుతాడండి దేవుడు. పంపిస్తాడా? జ్ఞానులు రావాలి. ఎవరిని పంపించాడు దేవుడు? ఏ దేవదూతను పంపలేదు. ఆకాశం నక్షత్రాన్ని పెట్టి దేవుడు సైలెంట్ కూడా ఏమంటే, ఓ జ్ఞానులారా, నేను మీ యొద్దకు రాక్కర్లేదు, కానీ నా గిఫ్ట్ అక్కడ పనిచేస్తూ ఉన్నది కనుక జస్ట్ ఆ స్టార్ని చూస్తే చాలు, అదే మీకు గైడ్. మిమ్మల్ని తీసుకొచ్చి సరైన స్థలంలో నిలబెడతాడు. అయితే గొర్రెల కాపరుల యొద్దకు దేవుడు దిగొచ్చాడా? ఎవరు దిగొచ్చారు? దేవదూతలు దిగొచ్చింది. ఏమి గైడ్ చేస్తున్నాయి? ఏమనంటే, మీరు ఇంతకాలం ఎవరి కొరకైతే ఎదురు చూశారు, ఆ దావీదునే ఆ సంతానం వచ్చిన రక్షకుడు నేడు మీ కొరకు పుట్టాడగిన బెత్లెహేంలో ఉన్నాడు, వెళ్ళండి ఒకసారి అక్కడికి. అంటే ఎక్కడికక్కడ దేవుడు గైడ్ పంపిస్తాడు, నడిపించు. అయితే మీరు గమనించండి, ప్రతి చోట గైడ్. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా దేవుడు గైడ్ని వాడతాడు. సుదర్శన్ నిజంగా వాడతాడా విశ్వాస జీవితంలో అంటే కొన్నేళ్ళకి అర్థం కావట్లే. ఎంత నిష్ఠగా ఉండాలో అంత నిష్ఠగా ఉన్నాడు, కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించి. నాకు చాలాసార్లు అదే డౌట్. ఒక్కసారి మనం బైబిల్ చదివే విధానం, ముస్లిమ్స్ ఖురాన్ చదివే విధానం రెండు చూడండి పక్కన పెట్టి. ఆ లెక్కలో కానీ దేవుని రాజ్యం తీసుకెళ్ళాలంటే మనల్ని వదిలిపెట్టి వాళ్ళని తీసుకెళ్ళాలి. మనలో చాలామందిని గమనిస్తే బైబిల్ కనీసం నాప్కిన్ వేసి కూడా పెట్టరు, అదేదో పరిశోధనట్టు పెట్టి వెళ్తారు వాళ్ళు. నేను విన్నాను మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు, చెక్ ఉంటుంది దానికి ఇట్లా ఎక్స్ షేప్లో, అది వేసి వాళ్ళు స్నానం ఏదో చేసి సిద్ధపడి వచ్చి ఆ టోపీ ఏదో పెట్టుకొని ఇవన్నీ పెట్టి చదువుతారు. మనం ఆ వస్త్రాపిని ఇంకా అవది అధ్యాయం. అయితే అంటే నేను ఎందుకు అంటున్నానంటే, అసలు నిష్ఠ అనే పదం మీదగానే పరలోకానికి దేవుడు తీసుకెళ్లే లెక్క అయితే నాకు తెలిసి ఇక్కడున్న మీలో నాలో ఒక్కరు కూడా పరలోకానికి పోరండి, ఛాన్స్ లేదు. ఆరాధన ఎన్నింటికి? సుమారు మాట ఈరోజు సెలవే కదా, ఎన్నింటికి వచ్చి ఉంటాం మనం?
ఇదే లెక్కలో ఒకసారి మీరు ముస్లిమ్స్ని ఊహించండి. నేను ఎవరిని ఏమనట్లే, జస్ట్ ఊహించండి. ఇదే టైంలో అలా మసీదు పెట్టుంటే వాళ్ళు ఏం చేసి ఉంటారంటారు? సరే, మీరు హిందూస్ని పొద్దున్న పూట 5ంటికి వెళ్ళి దీపాలు వెలిగిస్తారు, ఏదో కార్తీక మాసం ఏదో. నేను ఉదయకాలపు ఆరాధనకు వచ్చేటప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. అరే మనమంటే అలారం ఎప్పుడో మోగుతుంది అంటే, ఇక్కడ చాలామంది 5ంటికి లేగాలంటే 4ంటికి పెట్టాలి అలారం. మోగితే 5ంటికి లేగరు, 5:30కి లెగుస్తారు. లేచి ఏమనంటే అప్పుడు కంగారు చేసి ఉదయకాలపు ఆరాధన, ఎందుకంటే ఆరాధన అయిపోద్దని కంగారు కాదు, మన వంతు అయిపోద్దని కంగారు. మన వంతుకల్లా అటెండెన్స్ పడిపోవాలి. అక్కడ ముందు లేచిన ఏమన్నా నువ్వు నేను పనుకుంటాను కొంచెంసేపు, నా పేరు చెప్పంగానే కొన్ని బ్రదర్ చెప్పడు, ఆ పేరు వచ్చేసరికి నన్ను లేపేమంటే అటెండెన్స్ పడిపోవాలి అక్కడ. కానీ నాకు అసలు చాలా ఆశ్చర్యం ఏమనంటే, అన్యులు 5 గంటలకి ఆ చీకట్లో అండి, చలి అసలు వణుకు. నేను ఇంకా స్నానం చేయకుండా వచ్చేవాడిని, ఇక్కడికి వచ్చేటప్పుడు స్నానం చేయం కదా పొద్దున్న 5ంటికి. కానీ వాళ్ళు ఆ టైంలో ఇంకా మాల వేసుకున్న వాళ్ళైతే చల్లెలతో స్నానం చేసి, ఊహించండి ఒకవేళ కానీ 5 గంటల ఆరాధనకి దేవుడు ఆ పొజిషన్ పెట్టి మీరంతా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు 5ంటికి స్నానం చేసి చల్లనీళ్ళతో స్నానం చేసి రామంటే, ఎందుకు నవ్వుతున్నామంటే మన గురించి మనకు తెలుసు. కానీ చూడండి, అదే నాకు అర్థం కాదు. అంటే వాళ్ళంతా నిష్టగా ఉన్నా వాళ్ళు పోరు. కానీ ఏమున్నది మనలో? ఇంకా ఎక్కువ ఆమె తింటాను అనుకున్నాను. ఏమున్నది మనలో? ఉన్నది ఒకటే, ఏమీ లేదని తెలుసు, అదొకటే ఉంది మనలో. అదొక్కటి చాలండి. ప్రభువు నా వల్ల కాదు నాయనా, నన్ను నువ్వు నిలబెట్టు నాయనా అని. కారణం పౌలు ఏమంటాడంటే, నాకు చాలా అసలు వీళ్ళు ఇంత నిష్ఠ చేసి, ఊహించండి ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి బాగా చదివి చదవకుండా ఫెయిల్ అయితే వాడికి ప్రాబ్లం ఏముండదండి. ఇప్పుడు ముందే తెలుసు నేను ఫెయిల్ అవుతానండి. కానీ బాగా చదివి వెళ్ళి 100కు 99 వస్తాయి అనుకున్నోడికి 34 వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు ఊహించండి, జీవితం అంతా అన్యుల దేవాలయాల చుట్టూ తిరిగి వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ జీవితాలు మొత్తం సమర్పించి కరెక్ట్గా తీర్పు రోజు నిలబడినప్పుడు అసలు మీరు చేసినది అంటే ఇదేదో అన్యత్వం సమస్యను దేవుడు అలా కొట్టి పక్కన పెట్టినప్పుడు ఏమైపోతారు వాళ్ళు? మీకు అనిపిస్తుంది ఇదంతా నిజమేనా? అసలు అంత నిష్టగా ఉంటే దేవుడు ఏమైనా మార్గం పెడతాడేమో. ఎందుకంటే వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. కరడుని పిలిచినట్టుగా వాళ్ళకేమున్నదంటే, చచ్చిపోతే మేము ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. కానీ ఇంకోళ్ళు చెప్పింది. కానీ పౌలు ఏమంటాడంటే, నేను ఉన్న మతం, ఒకప్పుడు నేను ఏ మతాన్ని అవలంబించానో నొక్కి చెప్తాడు. అగ్రిప్ప దగ్గర వారి దగ్గర మాట్లాడేటప్పుడు, నేను ఇశ్రాయేలుల మధ్యలో యూదుల మధ్యలో ఆచారాలు అనుభవించే అందరికన్నా నిష్ఠ కలిగిన మతంలో ఉండి వచ్చాను నేను. అంటే ఇప్పుడున్న లెక్కను చెప్పాలంటే నేను పెంతెకోస్తు సంఘం నుండి వచ్చాను అన్నట్టు అర్థం, దాని అర్థం. అన్ని డినామినేషన్లో గ్రేట్ ఏది ఉన్నదో దానిలో ఉండి వచ్చా అని. ఏమంటాడంటే అన్నిటికన్నా నిష్ఠ కలిగింది. కానీ ఇప్పుడైతే సమస్తము పెంటతో ఎంచుకున్నా. ఏమనంటే పరలోక రాజ్యం వచ్చేది నీ క్రియలను బట్టి కాదు, కానీ ఆయన కృప వల్ల మాత్రమే వస్తుంది. కనుక ఇక్కడ నుండి చెప్తున్నాడు, ఇప్పుడు నేను కాదు, ఏమనంటే ఇక మీదట నేను కాదు కానీ క్రీస్తే, నా క్రియలు కాదు ఆయన కృపే, నా ప్రయత్నం కాదు ఆయన ఉచితమైన ఎంపికే నన్ను ఈ స్థలంలో నిలబెట్టి సమస్తం పెంట అనేది పక్కన పెట్టేశాడు. ఊహించండి ఒకలమా మన జీవితాలు ఏముండవండి, కేవలం ఆయన కృప మాత్రమే ఇక్కడ నిలబెడుతుంది. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే మనం ఈ స్థితిలో ఉండి ఆ స్థితిలోనికి వెళ్ళాలంటే ఆత్మచేత దేవుడు నడిపిస్తున్నాడు కనుక ఇంకా కృప వల్ల మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. అయితే ప్రవక్త ఏమన్నాడంటే, ఎంతమంది ఆత్మచేత నడిపించబడాలని కోరుతున్నారు? ఎక్కడి నుండి? బబులోను నది యొద్ద నుండి, ఆమేన్, చెరలో నుండి విడుదలలోనికి. అయితే ఎప్పుడైతే ఏమంటే ఇదంతా స్పిరిట్ ఆత్మ పని చేస్తుంది. హెస్కేల్లో 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు. అయితే నీవు కానీ ఆత్మచేత నడిపించబడాలని కోరితే ఉన్నారా? కోరేవాళ్ళు ఎంతమంది కోరుతున్నారండి? సుదర్శన్, నేను ఆత్మీయం అక్కర్లా, నాకు ఏ సమస్య వచ్చినా నేను లేఖనాలు ఆదికాండం నుండి ప్రకటన వరకు నాకు అన్ని వచనాలు తెలుసు, అన్నీ తెలుసు. కనుక నీకేమైనా అనారోగ్యం వచ్చిందా నేను చెప్తాను, ఏం చేయాలంటే నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పాడు. ఇలా కాదండి, నువ్వు లేఖనాలు బట్టి కొట్టడం కాదు. అంటే ఎంతమందికి అర్థమవుతుంది? అంటే మన లేఖనాలు బట్టి కొట్టడం కాదు, కానీ ఆత్మచేత నడిపించబడ్డం ఏంటంటే ఈ సమయానికి నేనేం చేయాలి ప్రభువా, ఈ సమయానికి నేనేం చేయాలి నాయనా. కారణం ఏంటంటే ప్రవక్త అంటాడు, నీకు వచ్చే అనేక ప్రశ్నలు కొన్నిసార్లు బైబిల్లో ఆన్సర్ ఉండదంట. నువ్వు వెతికితే చాలా ప్రశ్నలకు ఆన్సర్ ఉండదండి. మీరు చెప్పండి,
ఇక్కడ ఎంతమంది పట్టు చీర కట్టుకొని రంగులు మొత్తం అద్దాలు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేకూడదని బైబిల్లో రెఫరెన్స్ అక్కడ చూపించండి. సరే, మీరు ఎంతమంది టీవీ సరే చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? నేను చూస్తాను నిజం ఒప్పుకుంటున్నారేమో అనిపిస్తుంది ఎవరు చూతున్నా పోతండి. సరే, బైబిల్లో రిఫరెన్స్ చూపించండి. ఒకవేళ వాదిస్తే మనం చూపించడానికి ఏమీ లేదు. అందుకే షఫీ వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు బైబిల్. కానీ క్రైస్తవుని నిలబెట్టేది కేవలం నువ్వు చదివేది కాదు. ఇక్కడ రెండు ఉన్నాయి. నువ్వు చదవడం ఎంత ప్రాముఖ్యమో నిన్ను నడిపించే పరిశుద్ధాత్మ అంతే ప్రాముఖ్యం. అది ఇప్పుడు మనం దేని చేత నడిపించబడుతున్నామంటే సిమియోన్ని ఏ పరిశుద్ధాత్మత ఆయన వద్దకు నడిపించినదో అదే పరిశుద్ధాత్మ నన్ను కూడా ఎన్ని తప్పు సిద్ధాంతాలను నువ్వు పడిపోవు. ఎందుకంటే నిన్ను నేను నడిపించేది అంటే పరిశుద్ధాత్మ గనుక చివరి వరకు నువ్వు తప్పక నిలబడే ఉంటావు. అక్కడ ఎంతమంది నిలబడదామని కోరుతున్నారు? అయితే నువ్వు ఎప్పుడైతే ఆత్మకు లోబడాలని ఇష్టపడితే ప్రవక్త చెప్పిందే నేను చెప్తున్నాను. మనం ఒక గొప్ప పాఠం నేర్చుకున్నట మరవరాదు. మర్చిపోయి ఇది మాటికి మర్చిపోపాకండి. ఏమనంటే అదేమనగా నువ్వు కానీ దేవుని ఆత్మకి లోబడి ఆత్మచేత నడిపించబడాలి అని కోరితే ఎన్నడూ నువ్వు చేసే పని చేయకూడదు. ఏం పని అంటే నేను చేసే పని చేయకూడదు. ఏంటంటే ఎన్నడూ తొందరపడకు. ఏ విషయంలో తొందరపడకు. నిజానికి ఒకసారి ఆలోచించండి, ఏమేం పనులు మనం తొందరగా అంటే ఏ పనుల వల్ల మనం ఎక్కువ ఇబ్బంది పడి అసలు ఆ రోజు ఎందుకు చేశాను అనుకుంటావో అవన్నీ దాదాపు తొందరపడి చేసిన పనులే. సగానికి పై ఏముంటాయండి, ఏమంటే తొందరపడితో చేసింది. కానీ ప్రవక్త ఏమన్నాడంటే నువ్వు కానీ దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని కోరితే అది ఏ విషయమైనా. కారణం ఏంటంటే నువ్వు భౌతికంగా ఎలా ఉంటావో ఆత్మీయంగా కూడా అలాగే ఉంటావు. అంటే మీరు గమనించండి, ఇప్పుడు నేను ఒక ఫ్రిడ్జ్ కొనాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలనగానే మనకున్న అలవాటు ఏంటంటే మనకి నేను మీకు క్లూ చెప్తాను. మీకు ఇక్కడ ఎవరైనా అంటే నేను వేలు పెట్టి చూపించడం కాదు, కానీ నేను సాధారణంగా చెప్తున్నా. ఎవరికైనా ఏదైనా ఎక్కువ ఇబ్బంది పడతాయి ఏమైనా ఎతుకుతున్నారనుకోండి, మీకు అర్థం కావట్లేదు అనుకోండి, ఏం అక్కర్లా అలా ఫోన్ చూడండి తెలిసిపోతే వాళ్ళు ఏమి ఎతుకుతున్నారు. షుగర్ చేత ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఎవరన్నా గూగుల్ ఓపెన్ చేయండి. షుగర్ ఎప్పుడు తగ్గిపోతుంది, షుగర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, షుగర్ వస్తే ఏం తినచ్చు, షుగర్ వస్తే ఏం తినకూడదు, ఏం తింటే ఇంకా వాళ్ళు ఫోటోలు కూడా మీరు మజ్జిగలో ఉప్పు కలుపుతున్నారా, మజ్జిగలో పంచదార ఏ పెట్టంగానే ఇలా అయితే షుగర్ వచ్చేస్తాను కానీ షుగర్. కారణం ఏంటంటే మీరు ఏదైతే బయట అట్లా చూస్తారో అంటే ఏమనంటే ఒకవేళ చిన్న డిసీజ్కి అట్లా కంగారు పడేవాడిని చూస్తే నాకు అనుభవం మీద అర్థమైంది. ఏమంటే నేను ఇదివరకు అదే చేసేవాడినండి గడిచిన దినాలు కూడా. అంటే ఆ వ్యాధికి ఇది ఎట్లా. కానీ పొద్దున్న నిన్న అలా కూర్చొని చెట్టంగా చూస్తున్నాను అక్కడ మా బాల్కనీ దగ్గర. అక్కడెక్కడో ఉంది ఆకు, చిన్న పురుగు. అది ఆకు మీద నుండి దాదాపు ఇంత దూరం కిందకి, అంటే దాదాపు అది 2nd ఫ్లోర్. అది అసలు ఆకు మధ్య నుండి దానికి తాడు కూడా కనబడ, అంటే దారం కూడా కనబడట్లేదు. అది ఎక్కడానికి ట్రై చేస్తున్నది. అసలు అది చూడంగానే అసలు మన బుద్ధిహీనత కాకపోతే మనకు వచ్చే చిన్న వాటి కొరకు మనకి చెప్పిన ప్రతిదీ చేస్తాం. ఏమనంటే నీకు అంటే అంటే ఒకవేళ అన్నారు అనుకోండి, ఈ పచ్చాకులు ఒకవేళ గడ్డే ఉందనుకోండి, సపోజ్ ఇది తింటే నీకు వ్యాధి తగ్గిపోద్ది అంటే ఇక్కడ ఎవరు వెనకాడరండి. అది పనిచేస్తో లేదో కూడా తెలియదు, కానీ మనకేమొస్తుందంటే ఇది తింటే తగ్గిపోతే ఓకే అదేనే తినేస్తానండి. కానీ అసలు మనం ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంత మెడికేషన్ గురించి అందరిని అడిగి తెలుసుకుంటామో, అసలు చెట్టు ఏంటి, అది గ్రీన్ కలర్లో ఉండడం ఏంటి, ఎక్కడో నాటినంత విత్తనం ఏంటి, అంత పెద్ద చెట్టు అవ్వడం ఏంటి, దాని మీద రకరకాల పక్షులు రావడం ఏంటి, దాని వేళ్ళు భూమి లోపలికి ఎక్కడో వెళ్ళడం, అసలు ఇన్ని చేసింది దేవుడికి. నీ బలహీనత నా బలహీనత లెక్క అసలు అది. ప్రవక్త ఏమంటాడంటే మీరు బైబిల్ 3 చోట్ల ఉన్నదంటాడు. ఒకటి ప్రకృతిలో, రెండోది పిరమిడ్, మూడవది ఒక్కసారి నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, ఇదే ఆదివారం సాయంత్రం ఆరాధన జరిగేటప్పుడు ఒక్కసారి మీరు ఎంతమంది భయపడుతున్నారు, మీరంతా ఆరాధన జరిగేటప్పుడు ఒక పర్మిషన్ అడిగి ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆకాశం వెంక చూడండి. నేను ఓ రోజు చూసి స్టన్ అయిపోయా. అంటే ఇప్పుడు ఆకాశం చూసి ఓపిక లేదు ఎవరికి, ఎందుకంటే ఎక్కడికక్కడ సీలింగ్లు వచ్చేసింది మనకి, బయట స్ట్రీట్ లైట్లు, ఆకాశాన్ని చూసేదే లేదు. ఇక్కడ చూస్తే అసలు దీనికి ఇటేటో తెలియదు, ఇక్కడ అంతమేంటో తెలియదు, ఇన్ని రంగులు ఎక్కడి నుండి వచ్చినాయో తెలియదు. సాయంత్రానికి మనం ఎట్లయితే ఆఫీస్ అవగానే క్యారేజ్ కట్టుకు వెళ్ళిపోతామో ఏ పక్షికి ఆ పక్షి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఇంత ఇంటెలిజెన్స్ ఎక్కడిది?
సృష్టి మొత్తం ఐక్యత ఎక్కడిది? కారణం ఏంటంటే నీకు దేవుడు అర్థం కావాలన్న ప్రకృతిని చూడ ఒకసారి. చనిపోయి నాకు కింద ఉన్నట్లే అని మీరు చూడే చెట్టును గమనించండి. చలికాలం రంగానే జీవంలోనికి వెళ్తున్నది, మరలా జీవం బయటకు వస్తున్నది. అసలు ఇన్ని చేసిన దేవుడికి నీవే అది నావది ఒక లెక్క అసలు కాదండి. నాకు అసలు ఆలోచిస్తుంటే మనం హాస్పిటల్కి పోతే ఓపీ రాస్తాడు, స్కానింగ్ అంటాడు, అది అంటాడు, ఆపరేషన్ ఇదన్నీ అంటాడు. కానీ అసలు రక్తవర్ణం కలిగే రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఒక్కసారి ఆ వస్త్రాన్ని పట్టుకోగానే స్కానింగ్ అడగలేదు, అక్కడ ఓపీ అడగలేదు, అక్కడ ట్రీట్మెంట్ అడగలేదు. కానీ వస్త్రం తాకితే స్వస్థత ఎలా జరుగుతుంది? వెలుగు కలుగును కాక అదే స్వరం, అది ఆ శక్తి ఇంకా పనిచేస్తూనే ఉన్నది. నాకు తెలుసు ఈరోజు సాతాను ఇంకా కొంచెం కోపంగా చూస్తుంటాడు. అరే 2 వారాల నుండి ఏంటో కొంచెం నీరసంగా మనసు మీద పనుకొని ఉన్నావు, ఏంటో మళ్ళా స్వస్థత అంటున్నావు. దేవుడు కృపను బట్టి లేవనెత్తుతాను నేను నమ్ముతున్నాను. ఎందుకంటే శత్రువు తల చెత్తగత రొక్క బడినది అది. ఆమేన్. అది అసలు నాకు నేచర్ చూడంగానే మీరు ఏమైనా దేవుడి గురించి తెచ్చుకుంటే వెళ్ళిపోండి అక్కడికి. మీరు ఆదికాండం, మీరు బైబిల్ చూడంగానే ఏమంటామంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవేకాండం అంటారు. ఒకసారి మీరు ప్రకృతిలోకి వెళ్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రంథం. అది సూర్యుని మీరు గమనించండి. అసలు ఇంత భూమి ఇదంతా ఒక మంచి చిత్రం లాంటిది. ఎన్ని బొమ్మలు గీశాడు దేవుడు దీంట్లో. అందమైన కొండలు గీశాడు దాంట్లో, అందమైన లోయలు చెక్కాడు దీంట్లో, ఫలవంతమైన వృక్షాలను దేవుడు ఇచ్చాడు, చక్కగా కనబడే పూలు ఇచ్చాడు. కానీ ఇదంతా మీదటికి లైటింగ్ రాకపోతే ఇదంతా మంచి బొమ్మ గీసి చీకట్లో పెట్టినట్టుంటుంది. కానీ మొత్తానికి లైటింగ్ ఇవ్వడానికి దేవుడు రోజు వచ్చి సూర్యుడికి ఏం బెల్లు కొట్టండి. కానీ అసలు ఇంత ప్రపంచం మొత్తానికి లైటింగ్ ఇవ్వాలంటే ఏం ఇంటెలిజెన్స్ అది? భూమి ఎక్కడున్నది, సూర్యుడు ఎక్కడున్నాడు? మళ్ళా ఒకవేళ మీకు విషయం తెలుసా అండి, సూర్యుడికి మనం కానీ కొంచెం దూరం వెళ్ళాం అంటే మనం ఎక్కడి నుండి వెళ్ళాం కాదు, భూమి దూరం వెళ్తే పూర్తి చీకట్లోకి వెళ్ళిపోద్ది. అంటే వెలుగు నుండి దూరం వెళ్ళిపోతుంది, చలి పెరిగిపోద్ది. ఇదే భూమి కానీ సూర్యుడికి దగ్గరగా వెళ్తే కాలిపోద్ది. కానీ లైన్లో పెట్టింది ఎవరు? ఏ షుగర్ వ్యాధి అయితే నీకు నాకు తగ్గదో అనుకుంటున్నామో, ఏ చిన్న వ్యాధికి అయితే మనం వణికిపోతున్నాము. ఏమనంటే మనం ఇక్కడ వాక్యం విన్నప్పుడల్లా ఆమెనంటాను, కానీ నేను యథార్థంగా మాట్లాడితే ఇక్కడ ఆమెనంటాం. కానీ ఎప్పుడైతే నొప్పి ఎక్కువైపోతే మనకు చాలా డౌట్లు వస్తాయి. ఒక్కసారి బయటికి పోండి. ఇది నేను గీసింది, ఎవరు గీసింది కాదు కదా, ప్రకృతి మీకు వాక్యాన్ని బోధిస్తుంది. పగటికి పగలు బోధిస్తూనే ఉన్నది. బైబిల్ అది ఎక్కడున్నదంటే ఇప్పుడు ఎంత ఉన్నారండి మీరు? ఎంత ఉన్నారు? ఒకప్పుడు ఎక్కడున్నారు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అసలు ఇంత కణం ఎంత ఎలా అయింది? ఆ దేవుడు నీలో నాలో ఉన్న వ్యాధి కణాన్ని చంపలేడా? నమ్మవచ్చిన ఆయన్ని అయితే గమనించండి. ఎప్పుడైతే కానీ కానీ కొన్నిసార్లు ఏమనంటే మనం అనుకున్నంత వేగంగా దేవుడు చేయడు. కారణం ఏంటంటే ఆత్మచేత నువ్వు నడిపించబడాలంటే గొప్ప పాఠం ఏంటంటే ఎన్నడూ తొందరపడకు, బికామ్, సమయం తీసుకో. ఎప్పుడు వరకు? ఆయన మాట్లాడే వరకు. ప్రభు నువ్వు మాట్లాడయ్యా. కారణం ఏంటంటే నువ్వు ప్రవక్త అన్నాడు, మనము దేవుడు ఏమడిగినా ఇస్తాడని గుర్తుంచుకోండి. ఆయన ఇస్తాడు, కానీ నువ్వు అనుకున్న టైంలో ఇవ్వడు, ఆయన అనుకున్న టైంలో ఇస్తాడు దాన్ని. కారణం ఏంటంటే దేవుని ఆత్మకు కానీ మనం లోబడితే ఈరోజు మనం ఉన్నదానికన్నా ఇంకా శ్రేష్టంగా బతుకుతామండి. ఇంకా చాలా ఇప్పుడున్న దానికన్నా విశ్వాసంలో కూడా ఏమనంటే మీరు బయట ఎలా కంగారు పడతారో ఆత్మ విషయంలో కూడా అంతే కంగారు పడతారు. ఏమనంటే ఒకవేళ పరిశుద్ధాత్మని అడిగాము ఈ రోజున, బయట ఫ్రిడ్జ్ దగ్గర కంగారు పడ, కారణం నువ్వు భౌతికంగా ఎలా చేస్తావు ఆత్మీయంగా కూడా అదే చేస్తావు. అంటే భౌతికంగా నీ ఫ్రిడ్జ్ కొనడానికి కంగారు అంటే మనం అసలు ఏమనంటే ఈ డబ్బులు ఏదో కొనేయాలి, నువ్వు అలా ఉన్నావంటే స్పిరిచువల్ కూడా అలాగే ఉంటావు. ఆత్మీయంగా కూడా మనం అలాగే ఉంటాం. ఏమంటే దేవా ఈరోజు వచ్చాను నువ్వు కుమ్మరించలేదు అంటే నువ్వు లేవా అని. కానీ బయట ఓపికగా ఉన్నాడు, దీంట్లో కూడా ఓపికగానే ఉంటాడు. కారణం అంటే ఎల్లప్పుడూ నువ్వు భౌతికంగా ఎలా ఉంటావు, ఆత్మీయంగా కూడా అలాగే ఉంటావు నువ్వు. ఎంతమంది ఆత్మకు లోబడాలని కోరుతున్నారు? ప్రభు మాలో తొందరపాట్లు తొలగించయ్యా. ఎందుకంటే చెప్తారు కదా 10 మంది 120 మంది ఉన్నప్పుడు తోమాలేసాడు, ఏదో నా మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది, నీ మీదకి ఏం రాలా కూర్చొని. ఏమంటే దేవుడు వెయిట్ చేయమన్నాడు. తొందరపడకు, దేవుడు తన ఆత్మను ఒక రోజు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన ఆత్మ ఇచ్చేటప్పుడు ఇది మరి దీన్ని కూడా ఆమె అనుకోవాలండి. కొన్ని మనకు వెల్డింగ్లు చేయాలి, కొన్ని స్ట్రైట్ చేయాలి, కొన్ని వంకర్లు సరి చేయాలి, కొంచెం మంటలు అటు ఇటు కాల్చిన తర్వాత అప్పుడు సెట్ రైట్ అనగానే అప్పుడు ఆత్మచేత ఆయన నింపే దేవుడు ఆయన. నేను ఎప్పుడు ఒకటి నేను పరిపూర్ణగాను, కానీ ఒక ఆశ మాటిగా నాలో ఉంటుంది. ఒకప్పుడు నేను కానీ ఈ ఆయుష్కాలను వదిలేటప్పుడు ఖచ్చితంగా పరిపూర్ణుడుగా నేను వదులుతా.
సుదర్శన్ ఎందుకంటే నా మీద నాకున్న నమ్మకం కాదు, అసలు నేను ఎక్కడైనా పుట్టచ్చు, ఇక్కడ పుట్టా, ఈ వర్తమానంలో అంటే ఈ వర్తమానం తెలుసుకోవడానికి ఇన్ని అవకాశాలు దేవుడు నాకు ఇచ్చాడంటే నా హృదయంలో నాశనం ఆయన తొలగించాడు. కానీ కొట్టైనా సరి చేసి ఆయన అనుకున్న రూపులోకి నన్ను తీసుకొస్తాడు. ఆయన తొందరపడద్దు, ఒకరోజు ఉంటుందండి. యాకోబు చెప్పాడా, నేను జీవితం లేదనుకున్నాను, అది నెరవేరే వరకు నిన్ను విడువను, కొట్టడం మానను, వంచడం మానను, నీకు ఇబ్బందులు పెట్టడం మానను, కానీ నేను అనుకున్నది మాటికి ఎగ్జాక్ట్గా నీలో వచ్చేంత వరకు నేను విడువను, నేను ఎడబాయను. చెప్పచ్చా? అయితే ఇంకోటండి, చెప్పచ్చా టైము? ఒక ప్రీచింగ్ అయింది అంటే మీకు ముందే చెప్పా కదా ఎన్ని ఉంటాయి ఈరోజు. నా ఇంకా బాధగా చూడమాకండి, నా ఇంకా బాధగా భారంగా ఏంటి సుదర్శన్ నువ్వు ఇది లేదండి. నేను కొమ్ముగిస్తాను. ఆత్మచేత నువ్వు నడిపించబడాలంటే ఖచ్చితంగా నువ్వు గొర్రెగా మారిపోవాలట. మనం గొర్రెలమేనా? మీరు గమనించండి, ఒక్కోసారి విన్న వాక్యమే వింటే ఏమనిపిస్తుంది అంటే ప్రీచర్కి సబ్జెక్ట్ దొరికి చెప్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే చెప్పిందే చెప్పాడు, గప్పు నోట్స్లో కనబడిందేమో అని. ఈ మాట ప్రవక్త ఎప్పుడో చెప్పాడు వర్తమానంలో. ఏమనంటే దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలంటే ఎన్నడూ నీ సొంత జ్ఞానం మీద ఆధారపడకు అని. ఏ ప్రవక్త చెప్పాడో అదే ప్రవక్త అరణ్యంలో తప్పిపోయాడు. దానికి ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా అండి కారణం? ఏ ప్రవక్త ప్రీచింగ్ చేశాడు అదే ప్రవక్త ఏమన్నాడంటే, నన్ను అరణ్యంలో ఎప్పుడైతే తప్పిపోయానో ఆ చనిపోయిన దాన్ని అక్కడ ఎంతమందికి గుర్తున్నది ఆ కదా, చనిపోయినది అక్కడ పెట్టిన తర్వాత నేను అడవిలో ఎప్పుడైతే పరిగెడుతున్నానో తనకు తను అనుకుంటున్నాడంట, కంగారు పడబాకు, మనకి ఎడవంతా తెలుసు అనుకో. ఎవరు ఏ వ్యక్తి పాయింట్ చెప్పాడు ఆ వ్యక్తి. ఏ ప్రవక్త అయితే చెప్తున్నాడు ఏమనంటే నువ్వు గొర్రెగా మారేంత వరకు ఆయన నీకేం చేయలేడని, ఆయన ఏమనుకుంటాడంటే లోపల నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు. ప్రవక్త ఏమంటాడంటే అనేక సార్లు దేవుడు తన బిడ్డలు ఎందుకు నడిపించలేకపోతున్నాడంటే మనకి చాలా ఎక్కువ తెలుసు కాదు అనుకుంటాం. ఎక్కువ తెలియడం సమస్య కాదు, అక్కడ ఎక్కువ తెలుసు అనుకుంటా. ప్రవక్త మీరు గమనించండి అసలు ఎంత యథార్థంగా ఒప్పుకున్నాడంటే, నేను అడవిలో మొత్తం తిరిగి అప్పుడు అనుకున్నాడంటే ఎక్కడి నుండి ప్రేయర్ చేయంటంగానే అప్పటికి స్వరం కూడా వినబడుతుందంట, ఆపత్కాలంలో నేను నమ్ముకున్న తగిన ఆశ్రయదుర్గం కదా, ఒక్కసారి నాకు మొరపెట్టాను. కానీ అసలు ప్రాఫిట్ క్యాన్సర్లో నిలబడలే ఎదురా. అసలు ఎలా ఈ సంఘకాలం అంటే ఈ కాలంలో అందరూ ఎలా ఉండాలో చెప్పిన వ్యక్తి. కారణం ఏంటంటే నువ్వు అనేక సార్లు ప్రీచింగ్ వింటావు, కానీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత మనం మానవులమే, మనం బలహీనుడమే. ఎప్పుడైతే తిరుగుతూ ఆఖరికి అసలు మరణించిపోవాలి, ఇలా ఒక్కగాని అడుగు పడితే కింద పడి చచ్చిపోవాలి. కానీ అద్భుతమైన కృప వెనకాండి హస్తాన్ని పెట్టి అప్పుడు అన్నాడు, అయ్యా నన్ను క్షమించు, నాకు తెలుసు అనుకుని నేను ఓడిపోయా, ఇక నాకేమీ తెలియదు, దయచేసి ఇక్కడ నువ్వు నన్ను నడిపించు. ఒక్క టెలిఫోన్ వైర్ని దేవుడిచ్చాడండి, అక్కడ ఇక్కడ కింద వరకు నడిపించాడు. ఎంతమంది ఇప్పుడు ప్రభు మేము మాట చెప్తామేమని మేము గొర్రెలం ఏమీ తెలియదు అంటాం అనమా? అసలు మాకేమీ తెలియదండి. అసలు అంటే చూడంగానే ఏమంటే ఈ విశ్వాసులకి అలా అసలు ఏమీ తెలియదండి. కానీ ఏదైనా కదిపి చూడండి, అదే అదే అక్కడే మనం ఓడిపోతున్నాం. కనుక మనం ఏమనాలంటే, బ్రదర్ నాకేమీ తెలీదు, ఏం చేయాలన్నా ఆయన నడిపించాలి మనల్ని. ఎంతమంది ఆయన ఆత్మచేత నడిపిద్దాం అనుకున్నారు? ప్రవక్త అంటాడు ఏమంటే, కమ్ బ్యాక్ టు ఎ ల్యాంప్. నువ్వు ఏ స్థితిలో ఈ రోజు ఉన్నా సరే తిరిగి గొర్రెపిల్లగా వచ్చేసాయి వెనక్కి. తిరుగు మళ్ళా నువ్వు విధేయతలోనికి వచ్చేసాయి, నువ్వు మరలా తిరిగి దీన మనసులోనికి నువ్వు వచ్చేసాయి. రెండు చేతులు ఎత్తి అయ్యా నాకు తెలుసు అనుకొని ఇంకా నేను ఓడిపోయాను కనుక ఇప్పుడు చెప్తున్నా నాకేమీ తెలియదయ్యా. చెప్పచ్చా? నాకేమీ తెలియదయ్యా, నేను గొర్రెగా మిగిలిపోయాను కనుక. గొర్రెను నడిపించే ఏకైక వ్యక్తి ఎవరంటే పావురం ఒక్కటే నడిపించాలి గొర్రెని. రెండు స్వభావాలు ఒకటే కనుక ఎంతమంది గొర్రెలా నడిపించబడదామని కోరుతున్నారండి? ఎంతమంది యేసు ప్రభువులే నడిపించబడాలని కోరుతున్నారు? అయితే ఇప్పుడు ఇక మీద మీరు ఆమెను చెప్పరు, నేను ముందే మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆమెను ఎలా చెప్తారండి? నడిపించబడదామా? యేసు ప్రభుని మీరు గమనించండి, ఎప్పుడైతే ఆయన బాప్తిసం పొంది ఎప్పుడైతే వెలుపలికి వచ్చారో మనం గమనించగా లేఖనం రాస్తుంటుంది, యోహానికి చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చిన తర్వాత అప్పుడు వరకు మీరు గమనించండి, దేవాలయంలో ఆయన తప్పిపోయాను, ఆయన తప్పిపోలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఆయన ఒకటే తప్పిపోయాడు, ఆయనకి అంతా తెలుసు కదా. ఎక్కడైనా సరే యేసు ప్రభు అక్కడ ఉండేను, ఆయన ఇక్కడ ఉండేను, ఆయన సున్నతి ఇట్లా. కానీ అక్కడి నుండి మీరు గమనిస్తే ఆత్మచేత తోడుకొని పోబడెను, ఆత్మచేత నడిపించబడెను.
ఎక్కడైతే ఆయన ఇప్పుడు ఈ పాయింట్లో ఎంతమంది ఉన్నారు? ప్రభువా అసలు నేను అడుగుతాను, బాప్తిసం పొందంగానే కూడా దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడా? ఎవడా ఇస్తాడండి. కొన్నెళ్ళ ఇంట్లో వాళ్ళు పొందకముందే ఇచ్చాడు దేవుడు, అవునా కదా అండి? అయితే పరిపూర్ణతలను దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ ఎంతమంది ఇప్పుడు ఇది కూడా అడుగుతున్నా, కెబార్ నది వద్ద ఉందామా, జీవనదికి వెళ్ళిపోదామా? సరే, ఇప్పుడు ఇంకోటి అడుగుతుంది, మరి ఇక్కడ ఆత్మ నడిపిస్తున్నది కదా యేసు ప్రభుని, ఇక్కడ నిలుచుందామా? కారణం ఏంటంటే ఇప్పటివరకు యేసు ప్రభు లైఫ్లో కష్టాలు అనేవి ఉన్నాయో లేవో మనకు తెలియదు. అంటే ఆయన ఇంకోళ్ళు నిందించినట్టుగా, ఆయన ఇంకోళ్ళు హింసించినట్టుగా, ఆయన కొట్టినట్టుగాని తిట్టినట్టుగానే ఏమీ లేదు. అందరు పిల్లల్లాగా సామాన్యతలో పేదరికంలో ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఆత్మ నడిపించడం మొదలుపెట్టినదో అప్పటి వరకు ఆయనకి తిరస్కారం లేదు, కానీ ఆత్మ నడిపించిన తరువాతే ఆయనకి తిరస్కారం ప్రారంభమైంది. నేను చెప్పాను కదా ముందే, ఆమెలో తక్కువ వినబడతాయని. ముందైతే పెద్ద శ్రమ లేదండి యేసుప్రభు, అసలు రాయలేదు అక్కడ యేసుప్రభు జీవితం గురించి. కానీ ఆయన జీవితంలో హైలైట్ ఏంటంటే 3.5 సంవత్సరాల పరిచర్య. ఈ 3.5 సంవత్సరాల పరిచర్య ఆయన నేను వెళ్తున్నాను లేఖనం క్లియర్గా చెప్తున్నది. పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీద దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు పావురం, ఇప్పుడు ఈ గొర్రె ఎక్కడికి వెళ్తున్నదంటే పావురం ఎటు సిగ్నల్ చూపితే ఇప్పుడు మనం చెప్పచ్చా, ఆత్మ ఏ దిక్కునకు పోవచ్చున్నదో గొర్రె పిల్ల అదే దిక్కునకు పోవచ్చు ఉండినది. ఇప్పుడు ఆత్మ ఏ దిక్కుకు పోతే మనం కూడా వెళ్తామా? అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే ఇక్కడ నుండి వెళ్ళంగానే మొట్టమొదటిగా తీసుకెళ్ళంగానే దేవుడు శోధనల దగ్గర ఆత్మ అలా పౌరం ఎక్కడ తీసుకెళ్ళిందంటే శోధనల మధ్యలోనికి నిలబెట్టింది. నిలబడ్డాడు ఆయన, మళ్ళా తిరిగి వచ్చాడు ఆయన. అక్కడికి వచ్చి ఎప్పుడైతే లేఖనాలు చదివేమన్నాడంటే అనేక మంది పేదలకు సువార్త ప్రకటించడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, ఇవన్నీ చెప్పి నేడు మీ వినికిడిలో ఈ దినం ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరింది అనగానే గొర్రెపిల్ల కష్టాలు ప్రారంభమైనాయండి. అప్పుడు వరకు ఆయన ఎవరు కొట్టలేదండి. కారణం నువ్వు కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అని కోరితే రాళ్ళ దెబ్బలకు కొంచెం ఇదో కెబార్ నది జీవనది పోంది, కానీ ఇదంతా కనిపించట్లేదు. ఓ సహోదరా మర్చిపో, మాకు ఈ రాళ్ళ దగ్గర ఆగిపోలేదు. ఇది కొంచెం ముందుకు వెళ్ళంగానే అనుకుంటున్నారు అసలు ఎత్తైన స్థలం నుండి కిందకు తోసి ఆయన చంపేయాలనుకుంటున్నారు. ఎప్పుడు? పౌరం నడిపించినప్పుడే అందరూ కలిసి ఆయన చంపాలనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పొచ్చునా? ఎంతమంది ఇష్టపడుతున్నారండి పౌరం చేత నడిపించబడడానికి? సహోదరుడా, నువ్వు అనుకున్న పరిస్థితులు ఉండవు, కానీ క్లైమాక్స్ మర్చిపోకు. మనం ఈ రోజున శ్రమను చూసేవాళ్ళం కాదు, కానీ రాబోతున్న మహిమ ఎదుట ఈ రోజున శ్రమ ఎన్నదగినదే కాదు ఇది. ఆమేన్. కానీ గమనించండి, ఈ పౌరం ఎక్కడికి నడుపుతున్నదంటే, ఇంకా చాలా మాట్లాడచ్చు దీని గురించి. మాట్లాడాలంటే నడిపి ఈ ఆయన కాదు ఇది. ఎవరంటే పౌరం. ఎందుకంటే నా తండ్రి ఏదైతే నాకు చూపించాడు అదే నేను చెప్తాను. ఎవరు చూపించేది? ఆ పౌరం చూపించాలి, ఆ పౌరమే ప్రత్యక్షపరచాలి. ఆమేన్. మీరు గమనించండి. కానీ ఎక్కడికి నడుపుతున్నదంటే ఎక్కడో యోర్దాను దగ్గర నుండి శోధనలు కొండ ఇవన్నీ తీసుకొచ్చి తిన్నగా గెత్సెమనే వనంలో పెట్టింది పౌరం ఆయన్ని. ఇప్పుడు అడగచ్చా? ఓ పౌరం నడిపితే యోర్దాను దగ్గర నుండి గెత్సెమనే వనం వరకు కూడా నడిపించబడ్డానికి ఇష్టపడుతున్నామయ్యా. ఎప్పుడైతే గెత్సెమనే వనానికి వచ్చినదో ఆయన మొట్టమొదట్లో ఎక్కడ ఏడవలేదండి చిన్నప్పుడు. కానీ పౌరం ఎప్పుడైతే నడిపిస్తా గెత్సెమనే వనంలో పెట్టిందో ప్రార్థిస్తుంటే చెమట కూడా రక్త బిందువులుగా కారిపోతున్నది. నేను అడగచ్చునా, ఆయన ఎవరెవరు పాపాలు మూసాడంటారు? వర్తమానంలో భలే స్పష్టంగా చెప్తాడు. ఆదాము మొదలుకొని ఎత్తబడుట వరకు, దేవుని యొక్క రాకడ జరిగేంత వరకు ఎవరు దోషాలైతే ఉండి ఉన్నవో గతంలో ఉన్న పాపాన్ని వేసుకుంటున్నాడు, భవిష్యత్తులో వచ్చే పాపాన్ని కూడా వేసుకుంటున్నాడండి. అంటే ఈరోజు మనం ఎలా చెప్పచ్చండి, అయ్యా నాకు ఒకవేళ నిన్ను క్షమించావు అంటే ఈరోజు క్షమించడం కాదు, ఈ భారం ఒకప్పుడు చేసేసావు, దీన్ని వెల పూర్తిగా చెల్లించావు కనుక చెల్లించబడిన దానిని నేను అడుగుతున్నానయ్యా. ఎంతమంది ఉన్నారండి ఈ స్థలంలో? ఆయన ఈ భారం అంతా ఒక్కడి మీద వేసిన మీరు కానీ ఆ స్థలంలో తీసుకోవచ్చా కొంచెం సమయం? నడిపింపు ఉంది కాబట్టి తీసుకుందాం అనుకుంటున్నానండి. మీరు గమనించండి, అదే స్థలంలో యేసు ప్రభు ఉన్నప్పుడు కానీ ఒకళ్ళు మీరు దానియేలుని తీసుకొచ్చి ఓ దానియేలు నువ్వు చాలా మంచోడు కదా, దయచేసి నీకున్న శక్తితో ఒకళ్ళు మీరు ఊహించండి,
ఒక్కసారి ఈ గొర్రెపిల్లను విడిపిస్తావా, గెత్సెమనే వలన చాలా ఇబ్బంది పడిపోతాను, నలిగిపోతున్నాడు. కారణం ఏంటంటే ప్రవక్త చాలాసార్లు చెప్తాడు, ఆయన ఎక్కువగా శ్రమపడింది మీరు కల్వరిలో కాదంటాడు. అసలు మొట్టమొదటిగా ఆయన భరించలేని వేదన అనుభవించింది గెత్సెమనే వనంలో అంటాడని. కారణం ఏంటంటే అక్కడ దెబ్బలు పడితే రక్తం వచ్చినది, ఇక్కడ దెబ్బ పడకుండానే నరాలు ఒత్తిడికి రక్తం చెందుతున్నదండి. ఎప్పుడైతే ఇంత వేదనలో ఉన్నాడో, మీరు కానీ దానియేలు తెస్తే దానియేలు ఏమంటాడు, ఒకవేళ మీరు దావీదుని తెస్తే ఏమంటాడు, వాళ్ళు ఒకటి చేస్తారండి. మీరు మోషేని తెస్తే ఏమంటారు, ఒకవేళ గతంలో మీరుంటే ఏం చేస్తారు, ఎవరు విడిపించారు ఆయన్ని, ఒకటి మాటికి చేస్తారు. పాత నిబంధనలు ఎప్పుడైతే గొర్రె నర్పించేటప్పుడు మా దోషాలు ఆయన మీద ఉన్నవని, ఇప్పుడు నీ చేతులు నా చేతులు ఎక్కడున్నాయంటే, గెత్సెమనేలో గొర్రె పిల్ల ఏ స్థలంలో అయితే నలిగిపోతా ఉన్నదో మన చేతులు కూడా, ఓ ప్రభువా నా బాల్య పాపాలు దీని మీద మోపుతున్నానయ్యా, నా అతిక్రమాలు దీని మీద మోపుతున్నానయ్యా, నా యవ్వన పాపాలు దీని మీద మోపుతున్నానయ్యా, నా ప్రతి చెడు తలపుని మోపుతున్నానయ్యా, నువ్వు తప్ప శ్రేష్టమైన గొర్రె లేదు కనుక. సుదర్శ ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు చెప్పొచ్చా? యోర్దాను దగ్గర నుండి గెత్సెమనే వరముకు కూడా పావురమే. అక్కడ ఏమన్నాడంటే, అయ్యా దయచేసి మీరు గమనించండి, యేసు ప్రభు తొందరగా చనిపోవడానికి కారణాలు ఒక కారణం ఏంటి తెలుసా అండి? ఆయన పొడిచిన దెబ్బలు కాదట, ఆయన కొట్టినవి కాదట. కారణం ఏంటంటే ఆయన ఒక మనిషిగా మారిపోయాడు. ఎలోన్, ఒంటరిగా ఉండి వ్యసనం అయిపోయాడట. అక్కడ ఉండే పేతురు నీకోసం ప్రాణం ఇస్తానన్నాడట. మనిషిగా ఉండిపోయాడు. అయ్యా నా ఆత్మ ఏలి లామా సబక్తాని, ఎందుకన్నా చేయి విడిచితివి, మనిషి అయిపోయాడు. మీరు నేను ఎలా ఉంటే మనం కొట్టుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తుంటే ఊహించండి, ఒకవేళ మీరు నేను వస్తానంటే మన కుటుంబ సభ్యులంతా ఎవరి కాళ్ళు పరిగెడుతుంటే మన ప్రాణం ఎలా అయిపోతుంది? ఇప్పుడు ఆయన నుండి పేతురేడని ఆయన నేను ఎరుగును మరి మిగతా వేరే ఎవరి కాళ్ళు పరిగెడుతున్నారు, ఒత్తిడి కింద చనిపోతున్నాడు. ఏమనంటే ఎవ్వరు లేరు. సహోదరా, నువ్వు నేను అనుభవించే బాధ దాని ముందు లెక్క కూడా కాదు అది. అందుకే ఆయన కొరకు ప్రాణాలు అర్పించడానికి ఏ ఒక్కరు వెనకపడలేదండి. ఆ గ్రంథంలో ఎవ్వరు, కొంతమందికి ఇలా చేయి పెట్టి స్కిన్ కట్ చేశారు. బర్తిలోమై కరెక్ట్గా నతనేలు అనుకుంటా, నతనేలుకు ఉన్న సాక్ష్యం హతసాక్షిలో ఇలా మనిషిని నిలబెట్టి వాక్యం చెప్తానే ఉండగానే కట్టి స్లోగా చంపాలని ఇలా తోలు తీసి ఈ చర్మాన్ని ఒలుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎందుకని బతికాడు? అలా చెప్తున్నా సరే ఇంకా వాక్యాన్ని చెప్తాను. కారణం ఏంటంటే ఆయన అనుభవించిన శ్రమ ముందు నీది నాది నథింగ్. పాతది మోసాడు, భవిష్యత్తులో ఉంది మోసాడు ఆయన. కానీ నువ్వు నేను పొరపాట్లు చేసి అనుభవించడానికే ఇబ్బంది పడతాం. కానీ ఆయన పొరపాటు చేయకపోయినా సరే, సుదర్శ ఆ రోజు ఎవరు కనబడుతున్నారు ఆయన కళ్ళ ముందు? నేను నమ్ముతున్నానండి. ఆయన చనిపోయేటప్పుడు అనుకునే ఏమనంటే, ఓ ప్రభువా లోక పాపంలో సుదర్శ పాపం కనబడతా ఉన్నది అక్కడ. కానీ నేను సుదర్శ కోసం చనిపోవడానికి వెనకడాలని కోరట్లేదు. కానీ తండ్రి నీ ఇష్టమే సిద్ధించును గాక, నీ ఇష్టమే నెరవేరును గాక. ఎంతమంది చెప్పగలరు? ఓ ఆ రోజు ఆయన ఆలోచనలో నేను చేసిన పాపం ఆయన కళ్ళ ముందు వెళతా ఉండగానే పలానా సహోదరుడు కొరకు నేను చనిపోవడానికి ఇష్టపడుతున్నా, జోసఫ్ బ్రదర్ కోసం చెప్పొచ్చునా, సుదర్శన్ సహోదరుడు కొరకు, సునీల్ సహోదరుడు కోసం, సుమేర్ సహోదరుడు కోసం, ఇక్కడ ప్రతిసారి నేను నా ప్రాణాన్ని అర్పిస్తానయ్యా. ఎటువంటి డీప్ అది! ఎవరయ్యా నడుపుతున్నది? పౌరం నడుపుతున్నది. అందరూ పరిగెడుతున్నారు, అందరూ వెళ్ళిపోతుంటే అసలు ఆయన ప్రాణం, ఆయన జీవితంలో ఒక్కడికి కూడా ఏనాడు అన్యాయం చేయలేదండి. కానీ ఇస్కరియోతు యూదా వచ్చి ముందు నుంచున్నాడు, చక్కగా వచ్చి ముద్దు పెడుతున్నాడు. ఆయన ప్రాణం చనిపోయినట్లుంటుంది. అసలు మనకు ఒక్క కీడు చేయకుండా అవతలడు మాట అంటే భరించలేము. అప్పగిస్తున్నాడు 30 వెండి నాణాలకి. ఇస్కరియోతు యూదా కాబట్టి 30 వెండి నాణాలకి అమ్మాడండి. ఆ ప్లేస్లో మనం ఉంటే నేను చెప్తాను, ఆయన నమ్మాలంటే కుదురుద్ది. ఇంకో యేసుప్రభుని తీసుకురా, అప్పుడు యేసుప్రభుని తీసుకుని. ఎందుకు? ఎంతమందికి అర్థమైంది? ఆయనే సాటి. ఆయన 30 వెండి నాణాలకు ఆయన నమ్మలేము, మెరేదానికి అసలు ఆయన నమ్మడం సాధ్యం కాదు. అది ఆయనకు విలువ కట్టలేము కదా. ఎప్పుడైతే తీసుకెళ్తుంటే మీరు అనుకోమాకండి, వాళ్ళు ఉన్న సైనికులుగా తీసుకెళ్తున్నది, ఇంకా డౌ లీడ్ చేస్తున్నది. ఎక్కడి వరకు? తీర్పులో నిలబెట్టింది మధ్యలో. ఒక్కడందరు లేరు, లాగి కొడుతున్నారు యాజకులు. పౌరం అలా నిలబడి చూస్తూ ఉన్నది. అయ్యా ఎల్లనా పౌరం నిలబడక్కడ. ఓ మన జీవితాలు ఆ పౌరానికి కానీ అవకాశం ఇచ్చిండుంటే చాలా స్థితిలో మనం పారిపోవడానికి ఇష్టపడతామండి. కానీ పౌరం నడిపిస్తున్నది, అలా నిలబడి ఉన్నది అక్కడ. ఎప్పుడైతే సిలువలోనికి వెళ్ళేసరికి
సంపూర్ణంగా ఆశలన్నీ అయిపోయినాయి. సిలువలో మరణించేటప్పుడు ఆ కల్వరు కూడా ఎవరెక్కిస్తున్నారంటే ప్రవక్త అంటాడు, పావురమే నడుపుతున్నది, పావురమే నడుపుతున్నది. ఇప్పుడు చెప్పొచ్చునా ఎంతమంది దేవుని ఆత్మ చేత? యోర్దాను దగ్గర నుండి కల్వరు వరకు నిన్ను నన్ను నడిపించాలంటే ఆత్మ ఖచ్చితంగా కల్వరు వద్దకు నడిపిస్తుందండి. దర్శి ఏం చెప్పి క్లైమాక్స్ చేద్దాం అనుకుంటున్నావు, కానీ క్లైమాక్స్ వదిలిపెట్టను. కానీ జీవితంలో మీరు ఎన్ని బాధలను అనుభవించండి, ఎన్ని శ్రమలను అనుభవించండి, కొన్నిసార్లు మీకు దేవుడు వదిలిపెట్టాడు అనిపిస్తుంది. ఏలి ఏలి లామా సబక్తా అని ఆయన అన్నట్టు మనం కూడా ఉంటాం చాలాసార్లు. ఎందుకు ప్రభువా నన్ను దీంట్లో వదిలిపెట్టావు? కానీ మీకు క్వశ్చన్ తెలుసా, ఆయన జీవితం అంతట్లో 3.5 సంవత్సరాల పరిచర్య హైలైట్. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఈ 3 రోజులు హైలైట్. కారణం ఏంటంటే కొన్నిసార్లు వేదన పెరిగేటప్పుడు అదే నీ శ్రమకు సౌందర్యాన్ని తీసుకొస్తుంది. అది 3 days ఎప్పుడైతే ఆయన గొర్రెపిల్లకి వెళ్తున్నాడో ఇవన్నీ జరుగుతున్నావో ఒక యాంగిల్లో చూస్తున్నాం, పౌరం ఇలా నడుపుతున్నది. కానీ ఒక్కసారి ఆ చివరిలో ఎప్పుడైతే తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని, ఇప్పుడు ఆయన పౌరం ఎక్కడికి నడుపుతున్నది ఆయన్ని, ఇంకా వేదనకు కాదండి. ఇప్పుడు ఆయన గొర్రెపిల్లగా లేడు, యోధా గోత్రపు సింహంగా మారిపోయాడు. ఆయన 3 days ఆయన స్టోరీని మార్చేసినాయండి. ఇప్పుడు ఏమొచ్చినా నీ జీవితంలో ఒకరోజు కల్వరి అనుభవం వచ్చిన తర్వాత నీ జీవితానికి హైలైట్ తీసుకొస్తుంది, అది నీ జీవితంలో సౌందర్యాన్ని తీసుకొస్తుంది. అది కారణం ఏంటంటే మీరు గమనించండి, మీరు అన్ని లైఫ్లకు మీరు గమనించండి, యోబుని గమనించండి. యోబుకు సమస్తము పోయినప్పుడు ఎంతమంది నాతో పాటు 5 నిమిషాలు టైం ఇస్తారా? ఎప్పుడైతే యోబు ఏడ్చి 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 ఏడుస్తూ ఉన్నాడు లైఫ్ మొత్తంలో, మీరు యోబు గ్రంథం అంతా చదివి చివరి అధ్యాయంలో కానీ దేవుడు దిగి వచ్చి మాట్లాడకపోతే యోబు గ్రంథానికి సౌందర్యమే లేదండి. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు యోబుకి ఎలా ఉన్నదంటే వేదన పెరిగినట్లున్నది. ఏమనంటే నువ్వు యథార్థవంతుడు కావాలని చూసి నన్ను న్యాచురల్గా చేయాలని కోరుతున్నావు యోబు. ప్రభువా అప్పుడు ఫస్ట్ ఎలీఫజ్ వచ్చి తిట్టాడు, తర్వాత బిల్హాదు ఇంకోళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకోటి వస్తాడు, మళ్ళీ నలుగురు వచ్చి తిడితే దేవుడు వచ్చి నలుగురిని వెంటనే ఏమనట్లేదు. కానీ మళ్ళీ ఆయన 5వ వాడుగా నిలబడ్డాడు అక్కడ యోబుని తిట్టడానికి. బ్రదర్ ఏం చేస్తున్నది? అప్పటి వరకు యోబుకున్న శ్రమల్లో ఉండి అసలైన హైలైట్ తీసుకొస్తున్నది యోబు లైఫ్లో ఉండి. ఎంతమంది కోరుతున్నారండి? మీరు గమనించండి, యాకోబు జీవితంలో శ్రమలు ఉన్నాయా? మీరు నేను అనుభవించిన ఎన్నో శ్రమలు యాకోబు జీవితంలో ఉన్నాయండి. మీరు గమనించండి, తన కుమార్తెను చెరిపారు, అవునా? వారి కుమారుడు చెడిపోయాడు, అవునా? తన భార్య చెరపబడింది, అవునా? పాపంలో పట్టబడ్డారా లేరా అండి? వారి కుమారులో ఒక్క నీతిమంతుడు అని చెప్పుకోవడానికి లేదు. ఈ శ్రమలన్నీ తన యొక్క అవిధేయత, తన యొక్క పాపాలు ఏదైనా దేవుడు నలగొడతా ఉన్నాడు. కానీ యోసేపు విషయం వచ్చేసరికి దేవుడు హైలైట్ పెట్టాడు అక్కడ. యోసేపు కానీ లేకపోతే యాకోబు శ్రమలకు అర్థమే లేదండి. కానీ యాకోబు ఎక్కువ బాధపడింది అక్కడంటే యోసేపు దగ్గరే. ఎంతమందికి అర్థమవుతున్నదో? కానీ ఎప్పుడైతే దేవుడు యోసేపును పక్కన పెట్టామన్నాడంటే నలుగొడతాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు నడుపుతారంటే అదే పౌరు నడిపిస్తూ ఉన్నది యాకోబుని. కానీ ఎప్పుడైతే చివరి సమయానికి వచ్చేసరికి అప్పుడు ఒక వార్తను తీసుకొచ్చాడు. ఏమంటే నువ్వు పూర్తిగా నలిగిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఏమంటే అయ్యా ఓ తండ్రి యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. వెంటనే మాట అంటాడు, ఇక ఇంతే చాలును. ఎంతమందికి అర్థమైనదో అండి? ప్రతి శ్రమలో ఎప్పుడు వేదన పెరుగుతుందో అక్కడే సౌందర్యాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. నువ్వెక్కడైతే నా వల్ల కాదు అంటావో అక్కడే కల్వరిలో నుండి. కారణం ఏంటంటే ఆయన కల్వరి దగ్గర లేకుండా ఉంటే వాళ్ళు 7 ముద్ర గ్రంథాన్ని అక్కడ ఉన్నప్పుడు ఎవరు దీన్ని విడిపిస్తారంటే యేసు ప్రభు కూడా సైలెంట్గా కూర్చోవాలి అక్కడ. సుదర్శన్ నువ్వు చెప్పింది ఏంటో అబద్ధం చెప్పి లేదండి. కారణం ఏంటంటే విడిపించాలంటే సమీప బంధువుడై ఉండాలి. సమీప బంధువుడు అయ్యాడు ఆయన. దేవదూతలుగా రాల మన దేహంలో వచ్చాడు ఆయన. విడిపించాలంటే సొత్తు కలిగినోడై ఉండాలి. ఆయన సొత్తు ఏది కాదో చెప్పండి. మీరు నేను ఆయన సొత్తు, కొండలన్నీ ఆయన సొత్తే, నదులన్నీ ఆయన సొత్తే, సమస్తం ఆయనదే కదా. మూడోది విడిపించాలని ఇష్టత కలిగినోడై ఉండాలి. విడిపించాడండి ఆయన. ఎప్పుడైతే అర్పించాడో ఇప్పుడు అక్కడ చూడండి, యేసు ప్రభు అప్పటి వరకు భూమి మీద శ్రమ పడ్డాడు, కానీ పరలోకంలో హైలైట్ అవ్వలేదు ఆయన. ఎంతమందికి అర్థమవుతున్నదో? అంటే నేను చెప్పే కోణం అర్థమవుతుంది అనుకుంటున్నానండి. మీరు గమనించండి, యేసు ప్రభు భూమి మీద పరిచర్య జరుగుతున్నది. కానీ ఎప్పుడైతే 7 ముద్రల గ్రంథాన్ని వచ్చి దీన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరు అనగానే ఎవరు యోగ్యుడు? ఎవరైతే ఆత్మ నడిపింపుకు ఒప్పుకున్నారో, ఆత్మ నడిపింపుకు లోబడ్డారో. హైలైట్ ఎక్కడ అనగానే దీన్ని విడిపించేవారు ఎవరైనా ఉన్నారా? యోహాను ఏడుస్తున్నాడు, ఎవరున్నారయ్యా? ఓ యోహాను ఏడవకము, ఓ సహోదరుడా ఏడవకము, ఓ సహోదరి ఏడవకము. యూదా గోత్రం సింహం ఉన్నది అక్కడ.
కల్వరి దాటిన తర్వాతే ఆయన యూదా గోత్రం సమమయ్యాడండి. కల్వరి దాటిన తర్వాత ప్రతి కాలం ఆయన, ప్రతి నామం ఆయన ఒప్పుకొని తీరాల్సినదే, ప్రతి పెదవి ఒప్పుకొని తీరాలి. అదే హైలైట్. ఎన్ని వచ్చినా ఎక్కడి నుండి? యోర్దాను దగ్గర నుండి. ఎవరు ఇప్పుడు మెస్సయ్య 1000 ఏళ్ల పరిపాలనలో ఆ జీవనది వచ్చేటప్పుడు లోపల వ్యక్తి ఎవరు? ఆయనే. సుదర్శ ఆయన ఒక్కడే ఉంటాడా? కాదు, ఇద్దరు ఉంటారు లోపల. ఎవరు? వరుడు ఉన్నాడు, మరి వధువు కూడా వెళ్తుంది లోపలికి. చుట్టూ యాజకులు ఉంటారు అక్కడ, చుట్టూ సైన్యం ఉంటుంది అక్కడ, చుట్టూ మనం మళ్ళా శత్రువులని పాద ధూళిగా ఉండి తొక్కే రోజు రాబోతున్నదండి. ఎప్పుడు? ఈ రోజు నీకు కనబడేది కష్టం, కానీ ఒక రోజు ఉంటుంది నీ లైఫ్లో హైలైట్. అది ఇప్పుడు చెప్పొచ్చునా? నేను ముగిస్తున్నాను. మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచాను నేను. నాకు తెలిసి నేనేమనుకున్నానండి, వాస్తవానికి 1/2 గంట వాక్యం ఉందండి వాస్తవానికి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పేజీలు ఏమి రాశానో కూడా నాకు అర్థం కావట్లేదు వాస్తవానికి. అసలు నేను నిలబడలేను అనుకున్నాను ఈరోజు, కానీ దేవుడు చాలా ఉచితమైన కృప చూపాడు. ఆయన తలంపుల్లో ఇచ్చి మాట్లాడాడు. ఇది మాట ఖచ్చితంగా చెప్తాను. నా పేపర్ మీరు చూస్తే మీకు అర్థం కాదు. ఆఖరికి ఇప్పుడు మీరు వాక్యాలు ఎంతమంది నోటీస్ రాసుకున్నారు, మీరు రాసిన పాయింట్లు కూడా నా దగ్గర లేవు, ఇక్కడ అసలు ఏమీ లేవు. కానీ ఎందుకు నేను దేవుడు కృప చొప్పున నిలబెట్టాడు ఆయన. మీ ప్రార్థన, సేవకుడి ప్రార్థన, మీ ప్రార్థనలు ఆలకించి. అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా మర్చిపోకు, శ్రమ పెరుగుతున్నదంటే హైలైట్ ఎక్కడో ఉన్నది. అది అక్కడ ఎక్కడో సౌందర్యం వస్తుంది దానికి. యోబు హైలైట్ అయ్యాడా? ఎప్పుడైతే సమస్తం వచ్చిన తర్వాత అంటున్నాడు, అయ్యా ఇప్పుడు వరకు వినటం మట్టుకు విన్నాను, కానీ ఈరోజు కన్నులారా నేను చూస్తున్నాను. ఓ యోబు, అయ్యా ఏమి సరే మనద్దరు సెటిల్మెంట్ ఓకే అయిపోయింది, మరి ముందు వచ్చి నలుగురు ఏం చేసావు? వాళ్ళ నుంచి ఏమనంటే మీరు గమనించండి, ఆ నలుగురు ఏమేమి మాట్లాడారు మీరు లేఖనాల్లో చదవండి. వాళ్ళు ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడరు. చదవండి వారు నలుగురు వచ్చినవి. వాళ్ళు ఏమంటారంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు అని అసలు పనికి మాల మాటలు చెప్పి వీళ్ళారు. ఎవరి వ్యర్థమైన మాటలు చెప్పేది. పైగా అంటున్నాడు చూడండి బ్యూటీ ఎంతవరకు ఎదిగిందో. యోబుతో మాట్లాడి దేవుడు ఆపేసి ఇప్పటివరకు ఎక్కడున్నాడు? నలుగురు అక్కడ ఉన్నారు, 5వ వాడికి యేసు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఓ యోబు నువ్వు చెప్పు అంటున్నాడు. ఇప్పుడు ఇటు తిరిగి వచ్చాడు, అటున్నాను ఇటు తిరిగి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు నలుగురు? ఇదేంటి స్టోరీ తిరిగిపోయినట్టు. ఇప్పుడు ఏమైంది? క్లైమాక్స్లో సౌందర్యం దేవుడు తీసుకొస్తున్నాడు. మీ నలుగురిని కానీ నేను ఏమీ చెయ్యకూడదంటే ఈ యోబుతో ప్రార్థన చేయించుకోండి. పావురం ఎన్నడూ నేను తప్పుగా నడిపించదు. అది నువ్వు లోబడగలిగితే నీ స్థానాన్ని పెంచి 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 ఒక బ్యూటిఫుల్ క్లైమాక్స్ తీసుకొస్తుందండి మనలోనండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? మనం లేచి నిలబడి అడగచ్చా? ఓ పావురం అమ్మ మనం నడిపించండి అయ్యా, యోర్దాను నుండి కల్వరి వరకు నాయనా. సుదర్శ్, ఆ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయి విడిపించినవి? ఎవరు ఆత్మచేత నడిపించబడతారో దేవుని కుమారులు మాత్రమే నడిపించగలరండి. దేవుని కుమారులు మాత్రమే నడిపించబడగలరు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎంతమంది ఆయన అడిగి వస్తున్నారండి? శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా
హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. మహాగణుడైన తండ్రి, చెరలో ఉన్న యెహెజ్కేలును వదిలిపెట్టలేదయ్యా, రాజమందిరంలో ఉన్న దానియేలును వదిలిపెట్టలేదయ్యా, అగ్నిగుండంలో ఉన్న శద్రకు మేషకు అబేద్నెగోను వదిలిపెట్టలేదయ్యా. ఇక్కడ ఎంతమంది బబులోను నదులు ఎత్తి ఉండి తండ్రి సితారాలు చెట్లకు వేలాడదీసి ఉండి ఉన్నారో మా హృదయాల్లో ఒక నమ్మికను పుట్టించు ప్రభువా. దావీదు చెప్పినట్లు తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు నాకు నమ్మిక నీవే కదా పుట్టించితివి అని. ఓ మేము నమ్మడానికి ఏదీ లేదయ్యా, ఈ లోకములో స్థిరమైనది ఏదీ లేదు కానీ తండ్రి నువ్వు మాత్రమే స్థిరమైన వాడవు నాయనా. మా జీవితంలో మేము ఎంత లేఖనాలు మేము ధ్యానించినా తండ్రి, ఎంత మేము ఏమి చేసినప్పటికీ నాయన, మాకు ఎంత గొప్పవారు మేము ఎరుగుదాము అని చెప్పినప్పటికీ కానీ నీ ఆత్మను మేము పొందుకోలేకపోతే తండ్రి, నీ ఆత్మ చేత మేము నడిపించబడకపోతే నాయన మేము పెద్ద పొరపాటులో మేము పడిపోదామయ్యా. అయ్యా మీ ఆత్మచేత నడిపించబడాలి అని మేము కోరుతున్నామయ్యా. మిమ్మల్ని గొర్రె పిల్లలుగా మీరు మార్చండి అయ్యా. మా స్వభావం అటువంటిది కాదు నాయన. మా హృదయంలో మేము నోటి మాట ఎంత చెప్పినప్పటికీ నాయన, మా హృదయంలో మేము ఎరుగుదాము అనే మాట మాలో ఉండును నాయన. పరిస్థితి దాటింది అంటూనే ఉంటాం కానీ మేము ఏదో చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ రాత్రికాలం ముందు చేతిలో తొడుగుచున్నామయ్యా. మా చేతుల్లో ఏదీ లేదు నాయన, మా చేతుల్లో ఏదీ లేదు నాయన. మా చేతుల్లో మా శరీరాలే లేవు నాయన, మా చేతుల్లో మా ఆరోగ్యాలు లేవు నాయన, మా చేతుల్లో మా కుటుంబాలు లేవు నాయన, మా చేతుల్లో ఏమీ లేదు నాయన. కృప నీవు చూపకపోతే నాయన, అయ్యా నువ్వు నాయన ఆ కృప కలిగిన హస్తాన్ని తోడుగా ఉంచకపోతే నాయన మేము అని చెప్పుకోవడానికి ఏదీ లేదు కానీ నాయన సమస్తము నీవే ఉన్నావయ్యా. దయచేసి గొర్రెలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. మేము గొర్రెగా మారాలని ఇష్టపడుచున్నామయ్యా. ఎంతమంది యోర్దాన్ నది దగ్గర ప్రభు ఆ ప్రారంభ స్థితిలో ఉండినప్పటికీ నాయన శ్రమలకు వెనుకాడకుండానట్లుగా నాయన కల్వరిని మేము గురిగా చూడగలిగినట్లుగా దయచేసి మీరు నిలబెట్టండి తండ్రి. ఆ పౌరము ఎవరిని విడిచిపెట్టలేదు నాయన. అయ్యా మరి నోవహ ఓడలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా మరి సమస్త శ్రమ ముగిసినదని ప్రభు అతను ఎరుగవాలంటే నాయన అతను దేన్ని పంపినా అతనికి నమ్మకం లేదు నాయన. కానీ నీ ఆత్మ ఈ నోవహును ప్రేరేపిస్తూ ఉండినదయ్యా. అక్కడ అనేక పక్షులు ఉండవచ్చునేమో కానీ తండ్రి, గొప్ప గొప్ప రెక్కలు కలిగి ఉండవచ్చును నాయన, బలమైన పక్షులు ఉండవచ్చు నాయన, అందమైన పక్షులు ఉండవచ్చునయ్యా. కానీ నోవహు ఒక్కొక్క గూటిని దాటుతూ 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 కానీ పౌరం యొక్క గూటి వద్దకు రాగానే తండ్రి పరిశుద్ధాత్ముడు ఇదే నిజమైన సందేశాన్ని ఇవ్వగలిగా అని చెప్పి ఉండగా ఓ రెపరెపలాడుతా పౌరమునైనా వెలుపలికి వెళ్ళిన తర్వాత ఏ చేతు దగ్గర అది నిలబడలేకపోయినది. అయ్యా నోవాహుకు వర్తమానాన్ని తీసుకొచ్చిన అదే పౌరమునైనా ఈరోజు ఈ చిన్న మందిలోనికి తండ్రి, ఈ చిన్న మంద మధ్యలోనికి నాయనా రెపరెపలాడుతా దిగిరామని అడుగుచూ ఉండినామయ్యా. మా హృదయాల్లో అయ్యా రెక్కల శబ్దం వినపడగలిగినట్లుగానైనా, మా హృదయాల్లో రెక్కల శబ్దం మ్రోగగలిగినట్లుగానైనా అది చాలా సున్నితమైన శబ్దమై ఉండినదయ్యా. అది
దయచేసి మీ ఆత్మను మేము అడుగుతూ ఉండినామయ్యా, మమ్మల్ని నడిపించమని అడుగుతూ ఉండినామయ్యా. మోసే అడిగినట్లు, అయ్యా నువ్వు లేకుండా ఉంటే తండ్రి, నువ్వు మమ్మల్ని విడిచిపెడితే ఏ దిక్కుకు మేము పోగలమయ్యా. కానీ అగ్నిస్తంభంగా నడిపించిన వాడివేనాయనా, యెహోవా దూతగా నడిపించిన వాడివేనాయనా, ప్రవక్తల్లో ఉండి నడిపించిన వాడివేనాయనా, నక్షత్రము ద్వారా నడిపించిన వాడివేనాయనా, దూతల ద్వారా నడిపించిన వాడివేనాయనా, వర్తమానికుల ద్వారా నడిపించిన వాడివేనాయనా. వర్తమానికుడు మా మధ్యలో లేడు నాయనా, కానీ పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉండినది కనుక పరిశుద్ధాత్మను మేము అడుగుతూ ఉండినామయ్యా. తల నుండి అరికాల వరకు ప్రతిదీ నియంత్రించినట్లుగానైనా మా సొంత నిర్ణయాలు మా నుండి కడిగివేయమని అడుగుతూ ఉండినాం. మా నిర్ణయాలు మమ్మల్ని ఏమీ చేయలేవయ్యా. మా పరిస్థితి ఇంకా విషమంగా మారిపోవును తండ్రి. కానీ నీవు రంగంలోనికి వస్తే మా పరిస్థితి ఎన్నడూ విషమంగా మారదు నాయనా. నీ పాదాల దగ్గర అల్పులుగా తండ్రి, ఈ కొద్ది మాటలు ప్రతి ఒక్కరు హృదయాల్లో మీరు ముద్రించండి. ఎటువంటి స్థితిలో ఉన్నారో నేను ఎరుగునయ్యా. అయ్యా, ఒకరి స్థితి మరొకరు ఎరుగుము తండ్రి. పక్కనే నిలబడి ఉండవచ్చును, కానీ ఒకరి వేదన ఏంటో ఒకరి ఎరుగులేమయ్యా. కన్నుల్లో కన్నులు పెట్టి చూడగలము, కానీ ఒక హృదయంలోనికి మేము చూడలేము కదా నాయన. కానీ హృదయంలోనికి చూసే శక్తి నీ ఒక్కడికే ఉండి ఉన్నదయ్యా. అయ్యా, దయచేసి మా మధ్యలో జీవనదిగా మీరు రండి అయ్యా. ప్రతి హృదయాన్ని మీరు త్రాకండి అయ్యా. ఎటువంటి స్థితిలో ఉన్నా లేవనెత్తగలిగిన వాడు అయ్యా, చస్తున్న స్థితిలో జీవాన్ని ఇవ్వగలిగిన వాడు అయ్యా. ఓ ఈరోజు ఆ జీవనది మా మధ్యలోనే ఉండినది కనుక మాలో ప్రతి చచ్చిన కార్యాలు పోవునట్లుగాను తండ్రి. అయ్యా, జీవవృక్షము మీరు మా మధ్యలోనే ఉండి ఉన్నారు కనుక ప్రతి జీవితాన్ని వెలిగించమని అడుగుతూ ఉండి ఉన్నాం.